సో, గుడ్ ఈవెనింగ్ స్టూడెంట్స్ అందరికి. మనం ఈ రోజు నేర్చుకోబోయే కాన్సెప్ట్స్ ఏంటి అంటే, ఓల్డ్ స్విచెస్ కి ఏ విధంగా కనెక్ట్ చేస్తాం, ఫైర్ వాల్స్ అంటే ఏంటి, ఫైర్ వాల్స్ ని ఏ విధంగా ఎగ్జామిన్ చేస్తాము, అండ్ దాంతో పాటు కుదిరితే ఐడియాస్ ఐపీఎస్ గురించి కూడా తెలుసుకుందాం. నేను కుదరకపోతే కనుక రేపు మన క్లాస్ లో కంటిన్యూ అయితే చేద్దాం. ఓకేనా? అండ్ ఈ రోజు నేను మీకు ఏంటి అంటే ఐపీఎస్ ఐ మీన్ ఓల్డ్ స్విచెస్ ని ఎగ్జామిన్ చేసే దానికన్నా ముందర ఏంటి అంటే మీకు సమ్ సిస్కో నెట్వర్క్ గురించి అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. దీనికన్నా ముందల సమ్ స్టేటస్ కోడ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైక్ ఈ రోజు మన వెబ్సైట్ ని ఓపెన్ చేస్తే వెబ్సైట్ సక్సెస్ఫుల్ గా ఓపెన్ అవుతుందంటే అది సక్సెస్ఫుల్ కోడ్స్ అన్నమాట. సక్సెస్ఫుల్ స్టేటస్ కోడ్స్ అంటారు. అంటే ఈ స్టేటస్ కోడ్స్ ని నేను కొన్ని డెమోకి గుర్తుపెట్టుకోవడానికి మీకు కొన్ని నెంబర్లు చెప్తా. అవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో కోడ్ నెంబర్ వచ్చేసి 200 నుంచి 206 వరకు ఏదైనా కానీ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు వచ్చింది అంటే అది సక్సెస్ఫుల్ కోడ్ స్టేటస్ అన్నమాట. 200 నుంచి 206 వరకు. అదే రీడైరెక్షన్ అనుకోండి 300 నుంచి 307 వరకు. అదే క్లయింట్ ఎర్రర్ అంటే బ్యాడ్ రిక్వెస్ట్ కానీ, పేమెంట్ రిక్వైర్డ్ కానీ, ఫర్బిడెన్ ఎర్రర్ కానీ, నాట్ ఫౌండ్ ఎర్రర్ కానీ, మెథడ్ నాట్ అలౌడ్ ఫౌండ్ కానీ, రిక్వెస్ట్ టైమ్అవుట్, కాన్ఫ్లిక్ట్, గాన్, లెంత్ రిక్వైర్డ్, ఇవన్నీ కూడా క్లయింట్ ఎర్రర్స్ కిందకే వస్తాయి. అయితే ఎందుకంటే ఏదన్నా మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు బ్రౌజర్స్ అనేవి లాంగ్ టైం రిక్వెస్ట్ అనేది తీసుకుంటది. సో రెస్పాండ్ అవడానికి టైం తీసుకుంటది. చాలా అంటే చాలా టైం. అండ్ దాంతో పాటు సర్వర్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్వర్ యొక్క యూఆర్ఎల్స్ అనేవి మనం అండర్స్టాండ్ చేసుకోలేకపోవడం అన్ని ఇవన్నీ క్లయింట్ ఎర్రర్స్ కిందకి వస్తాయి. మస్ట్ బి అథెంటికేటెడ్ అంటే అథెంటికేట్ అవ్వకపోవడం, టీసీపీ అనేది బిల్డ్ అవ్వకపోవడం, ఇలాంటివి జరిగినప్పుడు క్లయింట్ ఎర్రర్స్ కిందకి మనం కన్సిడర్ అయితే చేస్తాం. అవన్నీ 400 అంటే బ్యాడ్ రిక్వెస్ట్. ఈ 400 అనేది మీరు ఎక్కడ చూసుంటారు? 400, 401, 402, 403, 404 అనేది ఎక్కడ అంటే 10th క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ చూసేటప్పుడు చూసుంటారు కదా. అది 400 నుంచి 417 వరకు. 400 అనేది బ్యాడ్ రిక్వెస్ట్, 401 అనేది అనాథరైజ్డ్, 402 అనేది పేమెంట్ రిక్వైర్డ్, 403 అనేది ఫార్బిడెన్, 404 అనేది నాట్ ఫౌండ్. ఓకే, అలా 417 వరకు ఉంటాయి క్లయింట్ ఎర్రర్స్ ఇవన్నీ. అదే సర్వర్ ఎర్రర్స్ వచ్చేసరికి 500 ఇంటర్నల్ సర్వర్, 502 బ్యాడ్ గేట్వే. సో సర్వర్ ఎర్రర్ వచ్చేసరికి 500 నుంచి 505 వరకు అయితే మనకైతే ఉంటదన్నమాట ఇవి. అండ్ దాంతో పాటు మనం సైబర్ సెక్యూరిటీ నేర్చుకునేటప్పుడు టాప్ 20 క్రిటికల్ కంట్రోల్స్ గురించి అయితే నేర్చుకోవాలి. ఆ కంట్రోల్స్ గురించి నేను ఆల్రెడీ మీకు ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ అనేవి స్టార్ట్ చేశాను. సో అందరూ కూడా అవి చూస్తే చాలా బెటర్ గా ఉంటుంది. ఓకేనా? సో సిస్కో నెట్వర్కింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ సిస్కో నెట్వర్కింగ్ అనేది ఎందుకు అంత ఇంపార్టెన్స్ మనకి ఈ ఎథికల్ హ్యాకింగ్ ఫీల్డ్ ఉంటుంది అంటే, ఈ ప్రపంచంలో చాలా డెడికేటెడ్ డివైసెస్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ డెడికేటెడ్ డివైసెస్ అన్ని కూడా ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్ కి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అది ప్యాకెట్స్ అయినా ఇంకేదైనా గానీ. అయితే ఈ సిస్కో నెట్వర్క్ లో మనం ఏంటి అంటే చాలా వరకు స్విచెస్ గురించి కానీ, హబ్స్ గురించి కానీ, పీసీస్ గురించి కానీ, కనెక్షన్స్ గురించి కానీ ఎగ్జామిన్ చేస్తూ ఉంటాం. వాటిలలో ద బెస్ట్ ఏంటి అంటే మనం ఓఎస్ఐ మోడల్ ఫర్ సిస్కో నెట్వర్కింగ్. అంటే ఇది ఓపెన్ సోర్స్ ఇంటర్ కనెక్షన్, ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, మీకు అర్థం కాకపోయినా జస్ట్ కూల్. ఎందుకంటే నేను డెమో కిందకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ దాంతో పాటు మనం ఓఎస్ఐ మోడల్ గురించి నేర్చుకున్న తర్వాత అసలు సిస్కో నెట్వర్క్ ని ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తాం, అదే విధంగా సిస్కో నెట్వర్క్ యొక్క మోడ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా మనం ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటాం, సో స్విచ్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా ఇంటర్ఫేస్ చేస్తూ ఉంటాం ఈ సిస్కో నెట్వర్క్ లో. అండ్ అదే విధంగా డిహెచ్సిపి అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. దీని వల్ల ఐపీ అడ్రసెస్ అనేవి సబ్నెట్స్ అనేవి ఆటోమేటిక్ గా అసైన్ అయితే అని చెప్పేసి ఒక ఇంటర్ఫేస్ లో మనం డిస్కస్ చేసాం. ఓకే కూల్, మీకు అర్థం కాకపోయినా జస్ట్ వినండి. ఓకేనా? అదే విధంగా వీలాన్స్ యొక్క సినారియో, ఈథర్నెట్ ఛానల్, ఈథర్నెట్ నుంచి ఎలా కాన్ఫిగర్ చేస్తూ ఉంటాము. అండ్ దాంతో పాటు ఎల్ఏసిపి తర్వాత పిఏజిపి, ఇలా చాలా అయితే ఉంటాయి అనమాట. పిఏజిపి అంటే ఏంటంటే పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్, ఎల్ఏసిపి అంటే ఏంటంటే లింక్ అగ్రిగేషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇలా చాలా వరకు అయితే ఉంటాయి. ఒక్క నిమిషం అయితే వెయిట్ చేయండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా? సో దీనికన్నా ముందల ఏంటి అంటే మనం ఒక స్మాల్ దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈఎక్స్ఈసి మోడ్ అని చెప్పేసి ఒక మోడ్ అయితే ఉంటుంది. అసలు ఈఎక్స్ఈసి మోడ్ అంటే ఏంటి? మనం ఎప్పుడైనా చూడండి ఒక సిస్కో నెట్వర్కింగ్ లో లేకపోతే మన విండోస్ టెర్మినల్ లో కానీ, విండోస్ కమాండ్ ప్రాంప్ట్ లో కానీ, విండోస్ కమాండ్ ప్రాంప్ట్ నాట్ సిస్కో నెట్వర్కింగ్ లో మనకి ఈఎక్స్ఈసి మోడ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. ఈ ఈఎక్స్ఈసి మోడ్ అనేది ఏంటి అంటే మనం ఒక డివైస్ లో డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ని మనం ఏం చేయొచ్చు అంటే కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ అయ్యి చెక్ చేయొచ్చు. కానీ ఎలాంటి చేంజెస్ అనేది మనం చెయ్యకూడదు.
ఓకేనా? ఈ ఈఎక్స్ఈసీ మోడ్‌లో ఏంటంటే ఎలాంటి చేంజెస్ అనేవి ఉండవు. జస్ట్ మనం ఏంటి అంటే చూడగలుగుతాం. విజిట్ చేయగలుగుతాం అంతే. సో, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రివిలేజ్డ్ ఈఎక్స్ఈసీ మోడ్. ప్రివిలేజ్డ్ ఈఎక్స్ఈసీ మోడ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి రైట్స్ వచ్చే మోడ్ అన్నమాట ఇది. ఈ మోడ్‌లో ఏంటి అంటే బిఫోర్ క్లాస్‌లో మీరు సిస్కో నెట్వర్క్ ప్యాకెట్ ట్రేసర్ గురించి చూసినప్పుడు యారో మార్క్ ఉంటే ఏంటి అంటే మనం రూట్ పర్మిషన్‌లో లేమని చెప్పాను కదా! ఆ యారో మార్క్ ఏదైతే ఉందో ఆ యారో మార్క్ ఉన్న లొకేషన్, యారో మార్క్ ఉన్న పవర్‌ని మనం యూజర్ ఈఎక్స్ఈసీ మోడ్ అంటాం. సో, వన్స్ మనం కాన్ఫిగర్ టెర్మినల్ లేకపోతే ఎనేబుల్ చేసినట్లయితే అప్పుడు ప్రివిలేజ్డ్ మోడ్‌లోకి వెళ్తే అక్కడ హాష్ అనే సింబల్ వస్తది. హాష్ అనే సింబల్‌ని మనం ప్రివిలేజ్డ్ ఈఎక్స్ఈసీ మోడ్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? దాని తర్వాత ఈ ప్రివిలేజ్డ్ ఈసీ మోడ్‌లోకి మీరు వన్స్ ఎంట్రన్స్ అయిన తర్వాత అక్కడ ఎలాంటి కాన్ఫిగరేషన్స్ అని మీరు చేయగలుగుతారు. లైక్ ఏంటి అంటే డివైస్ నావిగేట్ చేయగలుగుతారు. డివైస్ ప్రివిలేజ్ మోడ్స్‌ని యాక్సెస్ చేయగలుగుతారు. ఈఎక్స్ఈసీ మోడ్‌లో ఎప్పుడైనా హాష్ అనే సింబల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ దాంతో పాటు గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్ అని థర్డ్ మోడ్ ఉంటది. ఇప్పటిదాకా 2 మోడ్స్ గురించి డిస్కస్ చేసాం కదా! 2 మోడ్స్ ఏంటి? యూజర్ ఈఎక్స్ఈసీ మోడ్, అదే విధంగా ప్రివిలేజ్డ్ ఈఎక్స్ఈసీ మోడ్. ఇప్పుడు థర్డ్ మోడ్ ఏంటి అంటే గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్. ఈ గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్‌లో ఏంటంటే కాన్ఫిగర్ చేస్తాం. మనం టెర్మినల్ అనేది ఇచ్చామా? టెర్మినల్ అంటే ఏంటి అంటే కాన్ఫిగరేషన్ టెర్మినల్. ఈ టెర్మినల్‌లో ఏంటంటే గ్లోబల్‌గా మనం కనెక్షన్స్ అనేవి బిల్డ్ చేసుకుంటూ వెళ్తామనమాట. సో, ఇది ఈ విధంగా 3 అయితే ఉంటాయి. ఇంకా ఫోర్త్ కూడా ఉంటాయి. సబ్ ప్రాంప్ట్స్ అని చెప్పి రకరకాలుగా ఉంటాయి. బట్ అవన్నీ అయితే మనం ఇప్పుడు తెలుసుకోవడానికి అంత పర్ఫెక్ట్ అయితే అవసరం అయితే లేదు. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఎగ్జామిన్స్ అయితే స్టార్ట్ చేద్దామా? రైట్. ఓకే. సో, ఇప్పుడు మనం ఎగ్జామిన్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. రైట్. సో, నేను సిస్కో ప్రాజెక్ట్‌లోకి వెళ్తున్నాను. సిస్కో ప్రాజెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత నేను స్క్రీన్ షేర్ చేయాలో ఇప్పుడే కాదు అని చెప్పాను నేను ఆల్రెడీ. ఓకేనా? సో, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను. చెక్ చేయండి. ఐ యామ్ ఓపెనింగ్ అవర్ ప్రాజెక్ట్. వెయిట్ ఎ మినిట్. ఓకే. రైట్. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. చెక్ చేయండి. ఐ యామ్ షేరింగ్ ద స్క్రీన్ రైట్ నౌ. యెస్. ఆర్ యూ గెట్టింగ్ స్క్రీన్ నౌ? అందరూ కూడా ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఆర్ యూ గెట్టింగ్ స్క్రీన్ నౌ? యెస్. వెరీ గుడ్. ఓకే. సో, మనం బిఫోర్ క్లాస్‌లో ఏంటి అంటే FA01 నుంచి మనం కనెక్ట్ చేసి రౌటర్ కనెక్ట్ చేసి సో, డెస్క్‌టాప్‌లోకైతే వెళ్దాం. కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్దాం. సో, మన యొక్క ఐపీ అడ్రెస్‌కి పింగ్ అయితే చేద్దాం. పింగ్ 192.168.3.2 రైట్. సో, 3.2 ఇచ్చి పింగింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో, పింగ్ అయితదా? ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఎందుకంటే మనకి వీలాన్ కనెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. యెస్. రిప్లై ఫ్రమ్ 3.2 నుంచి మనకి రిప్లై అయితే వచ్చింది. ఓకేనా? సో, ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే. పింగింగ్ అయితే మనకి వీలాన్ కనెక్షన్‌లోకైతే వచ్చింది. కానీ మనకి రౌటర్ అనేది అవసరం లేదు. ఇప్పుడు రౌటర్ కాకుండా ఓల్డ్ స్విచ్ ద్వారా మనం కనెక్ట్ చేయగలుగుతామా? యెస్. ఏ విధంగా ట్రంక్ మోడ్‌ని యాక్టివేట్ చేయగలుగుతాం అనే దాని గురించి అయితే చూద్దాం. ఓకేనా? వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ట్రంక్ మోడ్ అండ్ యాక్సెస్ మోడ్? సో, ట్రంక్ మోడ్‌కి, యాక్సెస్ మోడ్‌కి డిఫరెన్స్ ఏంటంటే ట్రంక్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒకే కేబుల్‌తోని డిఫరెంట్ టైప్ ఆఫ్ వీలాన్స్‌ని మేనేజ్‌మెంట్ చేయగలుగుతది. ఒకే కేబుల్‌తోని. కానీ యాక్సెస్ మోడ్‌లో ఎలా ఉంటుంది అంటే సెపరేట్‌గా మనం ఇవ్వాల్సొస్తుంది. బట్ ట్రంక్ మోడ్‌లో ఏంటంటే ఎప్పుడైతే ట్రంక్ మోడ్‌ని యాక్సెస్ చేస్తామో ఆటోమేటిక్‌గా వీలాన్స్ అన్నిటిని కూడా అదే తీసుకుంటది. ఓకే. ట్రంక్ మోడ్ గురించి చెప్పాలి అంటే దేర్ హాస్ సంథింగ్ హిస్టరీయే ఉంది. ఒకప్పుడు ఏంటి అంటే అన్ని యాక్సెస్ మోడ్‌లో చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ యాక్సెస్ మోడ్‌లో చేసుకుంటూ వస్తే అది హార్డ్ వర్క్ అయితే అయిపోయిందన్నమాట. ఎంత హార్డ్ వర్క్ అయిందంటే చాలా హార్డ్ వర్క్ అయింది. అలాంటి టైంలోనే ట్రంక్ మోడ్ యాక్సెస్‌నైతే తీసుకొచ్చారు. ఈ ట్రంక్ మోడ్ ఏంటి అంటే, ట్రంక్ మోడ్ వల్ల ఒకే కేబుల్‌తోని మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ వీలాన్స్‌ని మేనేజ్‌మెంట్ చేయటం కానీ, ఓల్డ్ స్విచెస్‌కైనా కనెక్ట్ చేసి దాని నుంచి మనం వీలాన్స్‌నికి ప్యాకెట్స్ అనేవి షేర్ చేయగలుగుతాం. అందుకోసమే ట్రంక్ మోడ్ అనేది ఉంది. అయితే ఈ ట్రంక్ మోడ్‌కి సంబంధించిన పీడీఎఫ్ డాక్యుమెంట్స్ అనేవి నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను వింకోడ్ పార్ట్నర్ అఫీషియల్‌లో. ఒకసారైతే చెక్ చేయండి. ఓకేనా? సో, ఇప్పుడేంటి అంటే లెట్స్ గో టు ది మౌస్ కర్సర్. మౌస్ కర్సర్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ
నెట్వర్క్ డివైజెస్ లోకి అయితే వెళ్ళా. నెట్వర్క్ డివైజెస్ లోకి వచ్చి ఇక్కడ స్విచెస్ అనే దాంట్లోకి వెళ్తున్నా. స్విచెస్ అనే దాంట్లో ఏంటంటే ఇక్కడ చాలా స్విచెస్ అయితే ఉన్నాయి. లాస్ట్ టైం మనం ఓల్డ్ స్విచ్ ని తీసుకోవాలి. సో ఇక్కడ నేను 3560 24PS మల్టీ లేయర్ స్విచ్ అయితే తీసుకున్నా. మల్టీ లేయర్ స్విచ్ అనేది కేవలం లేయర్ 3 స్విచ్. లేయర్ 3 స్విచ్ యొక్క ఫంక్షనాలిటీస్ ఏంటి చెప్పండి? లేయర్ 2 లో ఏంటంటే కేవలం సమ్ రైట్స్ మాత్రమే ఉంటుంది. కానీ లేయర్ 3 స్విచెస్ లో ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఈ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ లో ఏంటంటే ఐపీ రౌటింగ్ అనేది చేయగలుగుతది. ఐపీ రౌటింగ్ బిట్వీన్ వీలాన్స్ తో ఐపీ రౌటింగ్ అనేది స్టార్ట్ చేయగలుగుతది. ఓకే. ఇక్కడ దాకా అర్థం కాకపోయినా వదిలేయండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఓల్డ్ స్విచ్ ద్వారా కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. దీనికోసం ఏంటి అంటే నేను ఓల్డ్ స్విచ్ ని మల్టీ లేయర్ స్విచ్ ని ఒకటి తీసుకున్నా. చూడండి ఇది స్విచ్ నెంబర్ 1 ఎస్ ఇక్కడ క్లిక్ చేద్దాం. ఎస్ స్విచ్ నెంబర్ 1 రైట్ యా స్విచ్ నెంబర్ 1. సో మల్టీ లేయర్ స్విచ్ నెంబర్ ఎంత 0. ఎస్ ఇది స్విచ్ నెంబర్ 0. సో మీకు మౌత్ హైలైటర్ అనేది నేను ఆన్ చేయాలి కాబట్టి ఆన్ చేస్తున్నా. ఎస్ ఆన్ అయింది. ఇప్పుడు నేను కనెక్షన్ దగ్గరికి అయితే వస్తా. కనెక్షన్ దగ్గరికి వచ్చేసి సో కాపర్ స్ట్రైట్ త్రూ అనేది కేవలం మనం లేయర్ 2 స్విచెస్ దగ్గర తీసుకుంటామని చెప్పి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ దాంతో పాటు కాపర్ క్రాస్ ఓవర్ అంటే ఇటు నుంచి అటు రాగలదు, అటు నుంచి ఇటు రాగలదు కనెక్షన్ అనేది. సో దానికోసం నేను దీన్ని తీసుకొని దీని మీద అయితే క్లిక్ చేస్తున్నా. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఫాస్ట్ ఈథర్నెట్ మనకి గిగాబిట్ ఈథర్నెట్ అయితే తీసుకోండి. అసలు గిగాబిట్ ఈథర్నెట్ ని ఎందుకు తీసుకోవాలి? నువ్వు ఫాస్ట్ ఈథర్నెట్ ని తీసుకోవచ్చు కదా. ఎందుకు అంటే చూడండి ఫాస్ట్ ఈథర్నెట్ అనేది తీసుకుంటే అది వీలాన్ లోకి మాత్రమే కనెక్ట్ అవుతుంది. కానీ గిగాబిట్ తీసుకుంటే వేరే స్విచ్చెస్ కి ఇప్పుడు స్విచ్ నుంచి స్విచ్ కి మనం వేస్తున్నాం కనెక్షన్ అనేది. అవునా? స్విచ్ నుంచి స్విచ్ కి, స్విచ్ నుంచి రౌటర్ కి ఇలా కనెక్షన్ అనేది బిల్డ్ చేస్తున్నప్పుడు గిగాబిట్ ఈథర్నెట్ లో తీసుకోవాలి. ఫాస్ట్ ఈథర్నెట్ అంటే ఏంటి అంటే కేవలం ఈ 4 డివైస్లు కనెక్ట్ అయి ఉన్నాయా ఇదే కాదు, నేను ఇంకొక డివైస్ ఇక్కడ కనెక్ట్ చేయాలి అనుకుంటున్నా ఇదే వీలాన్ లో. అలాంటి సిచ్యువేషన్ లో ఫాస్ట్ ఈథర్నెట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఫాస్ట్ ఈథర్నెట్ లోనే ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు గిగాబిట్ ఈథర్నెట్ అనేది తీసుకుందాం. ఓకేనా? సో తీసుకొని నేనైతే దీన్ని అయితే క్లిక్ చేసి మల్టీ లేయర్ స్విచ్ లో కూడా గిగాబిట్ ఈథర్నెట్ నెంబర్ 01 ఎస్ సక్సెస్ఫుల్ గా కనెక్ట్ చేశానా? ఎస్ సూపర్ అండ్ సక్సెస్ఫుల్ గా నేను గిగాబిట్ ఈథర్నెట్ అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు కనెక్షన్ అనేది వీలన్ 1 నుంచి వీలన్ 2 కి వస్తుందా? రాదు. అది వీలన్ 2 నుంచి వీలన్ 3 కి వస్తుందా? రాదు. ఒకసారి అయితే మనం కనెక్షన్ పింగ్ చేసి చూద్దామా? ఎస్ సేమ్ కమాండ్ గో టు పింగ్ 192.168.3.2 ఇట్స్ షోయింగ్ రిక్వెస్ట్ టైమ్ డౌట్. రిక్వెస్ట్ టైం అయితే అయిపోయింది. ఎన్నిసార్లు అయినా చూడండి రిక్వెస్ట్ టైం డౌట్ అనే వస్తాయి. ఎందుకంటే ఇందాక రౌటర్ ఏం చేసింది అంటే వీలాన్స్ మధ్య కనెక్షన్ అనేది బిల్డ్ చేసింది. సో ఇప్పుడు మనం స్విచ్ ఓల్డ్ స్విచ్ ద్వారా కనెక్షన్ అనేది బిల్డ్ చేస్తున్నాం. ఓకేనా? ఎస్. సో దీన్ని కూడా నేను డిలీట్ చేస్తా. డిలీట్ గో టు డిలీట్ దిస్ ఆల్సో డిలీట్ అండ్ డిలీట్ గో టు మౌస్ కర్సర్ ఎస్ అండ్ put on this mouse cursor gig 0/1 సూపర్. గిగ్ 0/1 అని ఉంది. సో నేను దీని మీద క్లిక్ చేసి ఒక నోట్ అయితే తీసుకుంటా. సో గిగ్ 0/1 రైట్. సో తీసుకున్నాక నేను దీన్ని అయితే ఇక్కడ పెట్టేస్తాను. ఓకేనా? అంటే ఈ కేబుల్ ఏదైతే ఉందో దీని యొక్క గిగాబిట్ ఈథర్నెట్ 01 లో ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను స్విచ్ అయితే ఓపెన్ చేస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్విచ్ కి చెప్పాలి. ఏమని చెప్పాలి అంటే ఈ కనెక్షన్ ఇది వీలాన్ 2 లో ఉండాలి, ఇది వీలాన్ 3 లో ఉండాలని మనం చెప్పాను స్విచ్ కి. కానీ స్విచ్ కి చెప్పాలి. ఇప్పుడు కొత్త కనెక్షన్ బిల్డ్ చేశాం కదా, ఈ కొత్త కనెక్షన్ అనేది యాక్సెస్ ట్రంక్ అనేది దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దానికోసం మనం స్విచ్ ని అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఫిజికల్ కాన్ఫిగరేషన్ సిఎల్ఐ అంటే ఏంటి? కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ లో ఇక్కడ చూడండి గిగాబిట్ ఈథర్నెట్ 01 అనేది చేంజ్ టు స్టేటప్. స్టేటప్ అంటే ఏంటంటే మనకి పైకి అంటే యాక్టివ్ కనెక్షన్ లోకి స్టేట్ అయింది. యాక్టివ్ కనెక్షన్ లోకి ప్రోటోకాల్ ఇంటర్ఫేస్ అనేది యాక్టివేట్ అయింది అని చెప్పి చెప్తుంది. దట్స్ కూల్. జస్ట్ ఎంటర్ చేసిన తర్వాత నేను అన్నాను కదా ఇక్కడ. సో ఏరో మార్క్ వస్తే ఏంటి? నాట్ ప్రివిలేజ్డ్ అంటే మనం ప్రివిలేజ్డ్ లో లేము. ఇక్కడ కేవలం మనం స్విచెస్ కానీ రౌటర్స్ కానీ ఏదైనా హార్డ్వేర్ డివైస్ లో కేవలం చూడగలుగుతాం. అంతేగాని ఎలాంటి చేంజెస్ చేయగలుగుతామో నో. ఎస్. ఇప్పుడు మనం నార్మల్ మోడ్ లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ అయితే ఏం చేయాలి అంటే మనం ఎనేబుల్ అయితే చేయాలి. ఎనేబుల్ చేసి ఈఎన్ అంటే ఏంటి? ఎనేబుల్ చేస్తే మనం హ్యాష్ అనే సింబల్ లోకి వచ్చేసాం. అంటే రూట్ యూజర్ లోకి అయితే వచ్చాం. రూట్ యూజర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సో షో వీలాన్ అనేది క్లిక్ చేస్తే ఎస్ వీలాన్స్ అనేవి 02, 03 అనేవి చాలా ఉన్నాయి. అయితే
డిఫాల్ట్ వీలాన్ అనేది ఎప్పుడైనా 1 అన్నమాట. డిఫాల్ట్ అని వచ్చిందంటే అది 1 వీలాన్ లోనే ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ బిఫోర్ క్లాస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశా. అయితే ఇక్కడ FS07, FS02 చాలా అయితే ఉన్నాయి. మనం FS01 నుంచి 06 వరకు ఏం చేసాము అంటే వీలాన్ 2, వీలాన్ 3లో అయితే ఇచ్చాం. అవునా? యెస్. కానీ ఇప్పుడు గిగాబిట్ ఈథర్‌నెట్ కూడా కనెక్షన్ అనేది చేసామా? గిగాబిట్ 01, గిగాబిట్ 02 అయితే ఉంది. అయితే ఈ గిగాబిట్ 01 అనేది ఎక్కడుంది? వీలాన్ 1లో ఉంది. సో మనం వీలాన్ 1 నుంచి తీసి దాన్ని ట్రంక్ మోడ్‌లో పెట్టాలి. అంటే ఏంటి? ఈ గిగాబిట్ ఈథర్‌నెట్ ఏదైతే ఉందో ఇది ట్రంక్ మోడ్‌లో కన్వర్ట్ చేయి అని మనం చెప్తున్నాం అన్నమాట. ఓకేనా? ఇలా మోర్ క్లిక్ చేసే బదులు మీరు జస్ట్ ఆరో ఏదో ఒకటో క్లిక్ చేసుకుంటే అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు ఐఎన్‌టి అంటే ఏంటి అంటే ఇంటర్ఫేస్. సో ఇప్పుడు నేను చూడండి ఇంటర్ఫేస్ మీద క్లిక్ చేసి గిగ్ 0/1 అని ఇస్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఇంటర్ఫేస్ అయితదా? చూద్దాం. కాదు కాన్ఫిగర్ చేయాలి. ఓకేనా? సో కాన్ఫిగర్ చేసుకొని చేసుకోవాలి. అయితే నేను ఇంటర్ఫేస్ గిగ్ 0/1 అని ఇచ్చా. ఏమనొచ్చింది? ఇన్వాలిడ్ ఇన్‌పుట్ డిటెక్టెడ్ మార్కర్. ఎందుకు అంటే రూట్ పర్మిషన్ లోనే ఉన్నాం. కానీ ఏదన్నా చేంజెస్ చెయ్యాలి అంటే కాన్ఫిగర్ టెర్మినల్‌లోకి వెళ్ళాలి. దానికి కమాండ్ ఏంటి? CONFT అంటే ఏంటంటే కాన్ఫిగర్ టెర్మినల్. ఎంటర్. దట్స్ కూల్. స్విచ్ కాన్ఫిగర్‌లోకి అయితే వెళ్ళిపోయాం. యెస్. ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేయాలి. గిగ్ 0/1 అన్నమాట. యెస్. ఇంటిగ్రేట్ అయితుందా? యెస్. ఇంటిగ్రేట్‌లోకి వెళ్ళాం. ఇప్పుడు ఇంటిగ్రేట్‌లోకి వెళ్ళిన తర్వాత స్విచ్‌కి చెప్తున్నాం. హలో స్విచ్, స్విచ్ నీకు చెప్తున్నాం. ఏం చెప్తున్నామంటే మోడ్ ట్రంకులకి మార్చుకో. స్విచ్‌కి చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం అంటే ఈ గిగ్ 01లో చెప్తున్నాం కదా ఇంటర్ఫేస్. సో ఈ ఇంటర్ఫేస్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు స్విచ్ నువ్వు ఒక మోడ్‌లోకి మారిపో. ఈ ఇంటర్ఫేస్‌లో ఎలా మారాలంటే ట్రంక్ లాగా మారాలి. దట్స్ కూల్. హిట్ ఎంటర్. అదేంటి అంటే లైన్ ప్రోటోకాల్ ఇంటర్ఫేస్ గిగాబిట్ 01 చేంజ్ టు స్టేటప్. జస్ట్ ఎంటర్. సూపర్. స్టేటప్ అయితే వచ్చింది. ఇప్పుడు జస్ట్ నేను ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. ఎంటర్. WR అంటే ఏంటి? రైట్ మెమరీ. ఎంటర్ చేసాం. యెస్ సూపర్. స్విచ్‌కి చెప్పేసాం. ఏమని చెప్పేసామంటే ఏదైతే ఇంటిగ్రేట్ చేసామో ఆ ఇంటిగ్రేట్ అనేది కేవలం మోడ్‌లోకి మార్చేసుకోని. సూపర్. సక్సెస్‌ఫుల్ స్విచ్‌కి చెప్పేసాం. స్విచ్‌కి చెప్పిన తర్వాత ఇప్పుడు మల్టీ లేయర్ స్విచ్‌కి చెప్పాలి. మల్టీ లేయర్ స్విచ్‌కి చెప్పాలి అంటే ఈ మల్టీ లేయర్ స్విచ్‌లో సమ్ హార్డ్ వర్క్. వీడేంటి అంటే మల్టీ లేయర్ స్విచ్ వీడు చాలా తలకాయ తినేస్తాడు. ఎలా అంటే ప్రాక్టీస్ ఉన్నోడిని కూడా కన్‌ఫ్యూజ్ చేస్తారు. అలాగా చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే లైన్ ప్రోటోకాల్. లైన్ ప్రోటోకాల్ ఇంటర్ఫేస్ గిగాబిట్ 01 చేంజ్ టు స్టేటప్. స్టేటప్ అయిందా? యెస్ సక్సెస్‌ఫుల్. ఇక్కడ చూడండి వుడ్ యూ లైక్ టు ఎంటర్ ద ఇనీషియల్ కాన్ఫిగరేషన్ డైలాగ్ ఇది అడుగుతుంది. వుడ్ యూ లైక్ టు ఇనీషియల్ కాన్ఫిగరేషన్ డైలాగ్ అని అడుగుతుంది. అవసరమా? అసలు ఇనీషియల్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? నేను చెప్తా చూడండి. ఈరోజు ఇనీషియల్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే ఒక ఆటోమేటిక్‌గా రికమెండెడ్ ఏవైతే ఇస్తదో మన ల్యాప్‌టాప్ గాని, మన కంప్యూటర్ కానీ, మన సిస్టమ్‌కి కానీ ఇనీషియల్ కాన్ఫిగరేషన్ అనేది ఖచ్చితంగా ఉంటది. అసలు ఈ ఇనీషియల్ కాన్ఫిగరేషన్ వల్ల వచ్చే లాభాలేంటి? నష్టాలేంటి? ఆ! లాభాలేంటి అంటే మనం ఏ కష్టం లేకుండా సిస్టమ్ దానంతట అదే కాన్ఫిగర్ చేసేసుకుంటది. నువ్వు వేరే ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యావు దానంతట అదే కాన్ఫిగర్ చేసుకుంటది. వేరే దానికి కనెక్ట్ అయ్యావు వేరే దానికి దానంతట అదే కాన్ఫిగర్ చేసుకుంటది. కానీ మనం ఎగ్జామిన్ చేస్తున్నాం కాబట్టి మనకి నచ్చిన ఇంటర్నెట్, మనకి నచ్చిన ఐపీ అడ్రెస్ అయితే మనం ఇవ్వాలి. దానికోసం ఏంటంటే నో. నో అనేది ఇచ్చేస్తే యెస్ సక్సెస్‌ఫుల్లీ నేను చేస్తానురా నువ్వు చేయొద్దు. ఇనీషియల్ కాన్ఫిగరేషన్ నువ్వు చేయొద్దు. నేను చేస్తా. ఓకే అని చెప్పి మనం చెప్పి ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏ మోడ్‌లో ఉన్నాం? పర్మిషన్ మోడ్‌లో లేం. రూట్ పర్మిషన్ మోడ్‌లో లేం. ఓన్లీ యూజర్ మోడ్‌లో ఉన్నాం. యూజర్ అంటే ఏ పర్మిషన్స్ లేని ఒక యూజర్. రైట్? ఇప్పుడు మనం దీన్ని ఎనేబుల్ చేద్దాం. ఈఎన్ అంటే ఎనేబుల్. యెస్. ఎనేబుల్‌లోకైతే వెళ్దాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం చాలా సింపుల్‌గా కాన్ఫిగరేషన్‌లోకైతే వెళ్ళిపోదాం. CONFT. కాన్ఫిగరేషన్ టెర్మినల్ అంటే స్విచ్‌కి కూడా చెప్పాలి కదా మనం. ఇది కాన్ఫిగర్ చేయరా బాబు అని చెప్పేసేసి యెస్ కాన్ఫిగరేషన్‌లోకి వెళ్ళాం. అయితే ఇందాక స్విచ్‌కి ఏం చెప్పాం? గిగ్ 01 అనే దాంతో ఇంటిగ్రేట్ చెయ్యి స్విచ్ మోడ్ ట్రంక్‌లోకి అని చెప్పాం. స్విచ్ ఒక మోడ్‌లోకి మారు. ఆ మోడ్ ఏంటంటే ట్రంక్. ఇప్పుడు మల్టీ లేయర్ స్విచ్‌కి కూడా చెప్పాలి. ఏమని చెప్పాలో తెలుసా? ఇంటిగ్రేట్ చేయాలి. కానీ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి? దేనికోసం ఇంటిగ్రేట్ చేయాలి? రైట్. థిస్ ఈస్ ది క్వెషన్ మార్క్. ఈ క్వెషన్ మార్క్‌ని నేను నీకు ఒక పీడీఎఫ్ రూపంలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 1 మినిట్ అయితే వెయిట్ చెయి. ఓకేనా? ఎక్కడుంది? వేర్ ఈస్ ద పీడీఎఫ్? ఓకే. గో టు ది చార్ట్. గో టు ది ఫైల్స్. యెస్.
సక్సెస్ఫుల్ గా నేను డౌన్లోడ్ చేశాను. ఓపెన్ చేస్తున్నాను. ఓకే. వెరీ గుడ్. సో 1 మినిట్ స్క్రీన్ షేర్ ఆపేసాను. నేనే ఆపేసా. ఒక సెకండ్ ఆగండి. ఓకేనా? ఫ్రీలాన్సర్ మాత్రమే తీసుకుంటదా? ఇంకేం తీసుకోదా? తీసుకుంటది. మీరు ఏ కనెక్షన్ కావాలంటే ఆ కనెక్షన్ మీరు చేసుకుంటే తీసుకుంటది. ఓకేనా? రైట్. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. అందరైతే చూడండి. సూపర్. స్క్రీన్ షేర్ వస్తుందా? ఓకే. ఐ విల్ గో టు ది ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ఎందుకంటే నేను ఇక్కడే ఓపెన్ చేశాను. IEEE 802 స్టాండర్డ్స్ ప్రకారంగా 802.1 అనేది ఏంటి అంటే హయ్యర్ లేయర్ లాన్ ప్రోటోకాల్ బ్రిడ్జింగ్ అనేది యాక్టివ్ చేయడానికి ఇదైతే యూజ్ చేస్తామని చెప్తుంది. అసలు ఇదేంటి? ఈ పీడీఎఫ్ ఏంటి? ఇందులో ఉండే ఐఈఈ ఏంటి? ఎప్పుడు వినలేదు. దీని గురించి కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చూడండి, ఎప్పుడైనా ఒక నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అవ్వాలి అంటే, ఆ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్‌కి ఇప్పుడు మనం ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలంటే, ఈ ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేయాలి, స్నిఫింగ్ చేయాలి, స్పూఫింగ్ చేయాలి, వల్నరబిలిటీ కనుక్కోవాలి. ఎలాగైతే రూల్స్ ఉంటాయో, అలా ఒక నెట్వర్క్‌లో మీరు స్విచెస్‌ని కానీ, హబ్స్‌ని కానీ, మల్టీ లేయర్ స్విచెస్‌ని గానీ, కంప్యూటర్స్‌ని గానీ కనెక్ట్ చేసేటప్పుడు ఒక నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్‌కి కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్‌లలో ఏంటి అంటే, IEEE 802 స్టాండర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్స్ వల్ల ఏమవుతది అంటే, ఇప్పుడు మనం చెప్తాం. IEEE 802.1 అంటే ఏంటంటే, IEEE అనేది మెయిన్ కాదు. అది యాక్చువల్ వాళ్ళ స్టాండర్డ్స్. కానీ 802.1 అంటే ఏంటంటే, ఇది బ్రిడ్జ్‌కి యూజ్ చేసే కమాండ్. ఇప్పుడు మనం లినక్స్ కమాండ్‌లో ఎల్ఎస్ అని కొడితే ఏంటి? లిస్ట్ వస్తది. సీడీ అని కొడితే చేంజ్ డైరెక్టరీ. క్యాట్ కొడితే మనకి ఒక డాక్యుమెంట్‌ని వ్యూ చేయడానికి పర్మిషన్ అనేది యాక్సెస్ ఇస్తుంది. నానో కొడితే ఎడిట్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. wget అనేది వెబ్ బ్రౌజర్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గెట్ చేస్తది. అవునా? రైట్. అలాగే ఒక్కొక్క కమాండ్ ఏ విధంగా అయితే ఇంటిగ్రేట్ చేస్తుందో ఒక్కొక్క పర్టిక్యులర్ పర్పస్‌ని, అదే విధంగా 802.1 అనేది కూడా స్టాండర్డ్స్ అనేవి 1 కాదు. 802 స్టాండర్డ్స్ అనేవి ఒక్కొక్క స్టేట్ ఆఫ్ లెవెల్‌ని ఇంటిగ్రేట్ చేస్తది. అందులో 802.1 అనేది బ్రిడ్జ్ కనెక్షన్ యాక్టివేట్ చేయి. ఇందాక రౌటర్ ద్వారా మనం బ్రిడ్జ్‌ని క్రియేట్ చేసాం. అవునా? ఈ బ్రిడ్జ్ వల్ల ఏం జరిగింది? కనెక్షన్ అనేది VLAN 1 నుంచి VLAN 2 కొచ్చింది. అది VLAN 2 నుంచి VLAN 3 కొచ్చింది. అదే విధంగా 802.1 అనేది ఒక బ్రిడ్జ్‌ని యాక్టివేట్ చేసే కమాండ్ అన్నమాట. అదే విధంగా ఎల్ఎల్‌సి తీసుకోవాలంటే ఇది డిస్బాండెడ్. ఈథర్‌నెట్‌ని యాక్టివేట్ చేయాలి అంటే 802.3 అనే కమాండ్ ఇస్తే యాక్టివేట్ అవుతుంది. ఈ నంబర్ ఇస్తే. దానికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 802.1 అంటే ఏంటంటే నువ్వు బ్రిడ్జ్‌ని యాక్టివేట్ చేసుకో. ట్రంక్ మోడ్‌లో బ్రిడ్జ్‌ని యాక్టివేట్ చేసుకో. ఇప్పుడు దానికి ట్రంక్ మోడ్ ఇచ్చాను. ట్రంక్ మోడ్ ఇస్తే అది ఇందులో ఏదైనా తీసుకోవచ్చు కదా! ఇందులో చాలా తీసుకుంటదది. బ్రిడ్జ్ తీసుకుంటది, ఎల్ఎల్‌సి తీసుకుంటది, ఈథర్‌నెట్ తీసుకుంటది, టోకెన్ బస్ తీసుకుంటది, మ్యాక్ లేయర్ తీసుకుంటది, మాన్స్ తీసుకుంటది. ఏదైనా తీసుకోవచ్చు. కానీ దానికి కనెక్షన్ అనేది బ్రిడ్జ్ బిల్డ్ చేయి అని చెప్పాలి. అందుకోసం 802.1 అనేది ఇస్తాం. దీనికి రెండో కమాండ్ కూడా ఉంది. డాట్ 1Q. డాట్ 1Q అనేది ఉంటుంది. ఓకే. నేను సిస్కో గురించి పూర్తిగా అయితే చెప్పట్లేదు గానీ, బట్ నేనేంటి అంటే 802.1 IEEE 802 స్టాండర్డ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? ఈ విధంగా సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట. ఇప్పుడు ప్రోటోకాల్స్ పోర్ట్స్ ఎలాగా సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అలాగా ఒక మల్టీ లేయర్ స్విచెస్‌కి, రౌటర్స్‌కి, స్టాండర్డ్స్‌కి, స్విచ్ టు స్విచ్‌కి బిల్డ్ చేసుకోవాలి కనెక్షన్స్ అంటే ఇలా 802 స్టాండర్డ్స్ అనేవి మస్ట్ అండ్ ఇంపార్టెంట్ రోల్‌ని పాటిస్తూ ఉంటాయి. ప్రతి స్విచ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నువ్వు బ్రిడ్జ్‌ని క్రియేట్ చేయాలా, ఈథర్‌నెట్‌ని క్రియేట్ చేయాలా, టోకెన్ బస్‌ని క్రియేట్ చేయాలా. ఇవన్నీ బాడీ ఏరియా నెట్వర్క్‌ని యాక్టివేట్ చేయాలా, మెష్ నెట్వర్కింగ్ ఫర్ WPN. హైబర్నేట్ చేయాలా, రేడియో రెగ్యులేటరీ ట్యాగ్స్‌ని యాడ్ చేయాలా. అలా కమాండ్స్‌ని ప్రతి కమాండ్‌ని మనం ఇక్కడ ఇస్తూ ఉంటాం. అయ్యే IEEE 802 స్టాండర్డ్స్. ఓకే. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే ఇంటిగ్రేట్ చేద్దాం ఇప్పుడు. ఇంటిగ్రేట్ గిగ్ 0/1 ఓకేనా? యెస్. ఇంటిగ్రేట్ చేశా. ఇప్పుడు మనం చెప్తున్నాం. స్విచ్ ఏదైతే ఉందో, ఆ స్విచ్ ట్రంక్ మనం తీసుకున్నాం కదా ఇందాకల. స్విచ్ ట్రంక్ ఉంది ఆల్రెడీ. ఆల్రెడీ స్విచ్‌కి చెప్పాం. దీన్ని ట్రంక్ మోడ్‌లోకి తీసుకో అని. ఇప్పుడు దీనికి ఉంది ఒకే ఒక్క స్విచ్ ట్రంక్. అవునా? యెస్. ఒకే ఒక్క స్విచ్ ట్రంక్. ఈ గిగ్ 0/లో ఉందేంది? ఒకే ఒక్క స్విచ్ ట్రంక్. మనం చెప్తున్నాం. ఈ గిగ్ 0/1 అనే ఇంటర్ఫేస్‌లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి, ఈ ఇంటర్ఫేస్‌లో స్విచ్ ట్రంక్ ఏదైతే ఉందో, ఆ స్విచ్ ట్రంక్‌ని ఎన్‌క్యాప్సులేషన్ చేయి. యెస్. ఎన్‌క్యాప్సులేషన్ చేయంటే, మనం ఐఈఈఈ 802 స్టాండర్డ్స్‌లోకి ఇంటిగ్రేట్ చేయబోతున్నాం. దానికోసం ఎన్‌క్యాప్సులేషన్ అనే మెథడ్ అని యూజ్ చేస్తాం. ఆ మెథడ్ కోసం నేనేంటి అంటే డాట్ 1Q అనేది ఇస్తాను. ఓకేనా? డాట్ 1Q. దీనికి సెకండరీ కమాండ్.
మీరు .1q ఇచ్చే ప్లేస్ లో 802.1q అని కూడా మీరు ఇవ్వచ్చు. ఒక్కొక్క అలా ఇప్పుడు మీరు 801 పాయింట్ సారీ ఒక నిమిషం. ఇక్కడ 802.1q అనేది ఇచ్చారు కదా. సో ఇప్పుడు క్యూ అంటే ఏంటి? క్యూ అంటే ఏంటి? ఇది క్వశ్చన్ మార్క్. కమాండ్స్ ఏ విధంగా అయితే ఉంటాయో వాటిని మనం గుర్తిగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి స్టాండర్డ్స్. ఈ స్టాండర్డ్స్ కి క్యూ అనేది ఖచ్చితంగా ఉంటది. అది ఇంటిగ్రేట్ చేయడానికి. ప్రతిదాన్ని ఇంటిగ్రేట్ చేయడానికి. మరి ఫస్ట్ కమాండ్ కి .1q అని ఇచ్చావు. అంటే సెకండ్ కమాండ్ కి .2q వస్తదా? .3q వస్తదా? అవన్నీ కూడా మీరు ఇన్ డెప్త్ నెట్వర్కింగ్ CCNA నేర్చుకున్నప్పుడు క్లారిటీ వస్తది. ఓకేనా? సో జస్ట్ ఐఎమ్ హిట్టింగ్ ఎంటర్. ఓకేనా? యెస్. హిట్ ఎంటర్ అయిపోయింది. దానికి చెప్పాను ఇంటర్ఫేస్ గిగాబిట్ ఈథర్నెట్ లో 1 లో స్విచ్ ట్రంక్ ఏదైతే ఉందో ఆ స్విచ్ ట్రంక్ ని ఎన్కాప్సులేషన్ చేయి. అది బ్రిడ్జ్ మోడ్ లోకి ఎన్కాప్సులేషన్ చేయి. సూపర్ గా ఎన్కాప్సులేషన్ చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్విచ్ మోడ్ ట్రంక్ ని యాక్టివేట్ చేస్తాం. దానికి చెప్తున్నాం స్విచ్ మోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు స్విచ్ కనెక్షన్ బిల్డ్ అవుతుంది కదా, దాన్ని ట్రంక్ లోకి యాక్టివేట్ చేయి. సక్సెస్ఫుల్ గా యాక్టివేట్ అవుతుంది. ఇది ఇవ్వకపోతే రాదా? ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు స్విచ్ లో ఏ విధంగా అయితే స్విచ్ మోడ్ ట్రంక్ అనే కమాండ్ ఇచ్చారో ఇక్కడ కూడా ఇంటిగ్రేట్ చేసిన తర్వాత కమాండ్ అనేది ఇవ్వాలి. అక్కడికి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ లేదురా. కేవలం ఆ ఇంటర్ఫేస్ లో ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే ఇది బ్రిడ్జ్ కనెక్షన్ కి బిల్డ్ చేసుకునే కమాండ్ మాత్రం ఇచ్చాం అంతే. అక్కడ స్విచ్ మోడ్ ట్రంకే కదా ఇచ్చింది. ఎస్. సేమ్ అలాగే ఇందాక ఎండ్ ఇచ్చినట్టు ఎండ్ ఇచ్చేసిన తర్వాత WR అనేది మనం ఇచ్చేయచ్చు. ఓకే. సో WR ఇస్తే ఏంటి? రైట్ మెమొరీ. ఎస్. ఇప్పుడు మనం షో వీలాన్ అనేది క్లిక్ చేస్తే ఏమవుతుంది? వీలాన్స్ మాత్రం చూపిస్తుంది. అవును. సో ఎంటర్ అయితే చేద్దాం. ఇక్కడ చూడండి గిగ్ 0/1 అనేది ఎక్కడ ఉంది? పోయింది. గోవిందా గోవిందా పోయింది. ఎందుకంటే మనకి దానికి ఎక్స్ప్లెయిన్ చేసాం. బ్రిడ్జ్ మోడ్ లోకి యాక్టివేట్ చేయి, వీలాన్ లోకి ఇంటిగ్రేట్ చేయొద్దు దాన్ని. 802.1q లోకి ఇంటిగ్రేట్ చేయి, ఈ 802 స్టాండర్డ్స్ లోకి ఇంటిగ్రేట్ చేయి అని చెప్పా. అందుకోసం వీలాన్స్ లోకి అసలు ఇంటిగ్రేట్ అవుతుంది. వీలాన్స్ లో ఖచ్చితంగా ఈ వీలాన్ లోనే వర్క్ చేయాలని ఉండదు. ఎందుకంటే దానికి ఎలాంటి రైట్స్ ఇచ్చామంటే నువ్వు అన్ని వీలాన్స్ లోకి ఇంటిగ్రేట్ అయిపో అని చెప్తా. అందుకోసం వీలాన్ 1 లో ఉండాలా, వీలాన్ 2 లో ఉండాలా, వీలాన్ 3 లో ఉండాలా అనేది అసలు చూసుకోలేదు. జస్ట్ ఇంటిగ్రేట్ అయిపోతుంది అన్ని వీలాన్స్ లో. అందుకోసం ఇక్కడ నుంచి వీలాన్స్ లో నుంచి అది ఎగిరిపోయింది. ఓకేనా? ఓకే లెట్స్ కూల్. ఓకే ఏదో ఒకటి ఇచ్చాం. సో ఇప్పుడు మనం ఈ స్విచ్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఈ స్విచ్ ఇంటర్ఫేస్ లో ట్రంక్స్ ఉంటాయి కదా. సో ఎన్ని ట్రంక్స్ ఇంటిగ్రేట్ చేసాం అనేది మనకు తెలియాలి. అవునా కదా? ఎస్. షో ఇంటర్ఫేస్ ట్రంక్ అనే కమాండ్ ఇస్తాం. ఓకే కూల్. ఇది మీరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అంటే మనం చెక్ చేసుకోవడానికి. ఇక్కడ చూడండి పోర్ట్ గిగాబిట్ ఈథర్నెట్ 01 లో మోడ్ అనేది యాక్టివేట్ అయింది. ఏం మోడ్ యాక్టివేట్ అయింది? ఏం ఎన్కాప్సులేషన్ చేసామంటే 802 స్టాండర్డ్స్ లో 802.1q అనేది యాక్టివేట్ చేశాను. దాని స్టేటస్ ఏంటంటే ట్రంకింగ్ అనమాట. ట్రంకింగ్ అంటే అన్ని వీలాన్స్ లోకి ఇంటిగ్రేట్ చేయని చెప్పి. నేటివ్ వీలాన్ ఏంటంటే 1 నేటివ్ వీలాన్ అంటే ఇది ఒక్కటే కదా స్విచ్ అనేది ఉంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. సూపర్ గా కనెక్ట్ అయింది. అంటే షో ఇంటర్ఫేస్ ట్రంక్ ఏమేమి ట్రంక్ ఇంటర్ఫేసెస్ అన్ని ఇంటర్ఫేస్ ట్రంక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ షో చేయని చెప్పి ఒక కమాండ్ ఇచ్చాం. షో ఇంటర్ఫేస్ ట్రంక్ అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం ఇంటిగ్రేట్ అయితే చేస్తాం. అయితే ఇప్పుడు ఇంటర్ఫేస్ లోకి యాక్టివేట్ అయింది కరెక్టే. కానీ ఇంకొక స్టెప్ అయితే మిగిలిపోయింది. ఆ స్టెప్ ఏంటో తెలుసా? వీలన్ 2 లోకి వీలన్ 3 లోకి కనెక్షన్ అనేది ఏర్పరచాలి కదా మనం. బ్రిడ్జ్ అయితే చెయ్యి అన్నాం. కానీ దేనికి బ్రిడ్జ్ చేయాలి? దానికి తెలుసా? తెలవదు. సో దానికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నేను ఒకసారి ఎండ్ అనేది ఇస్తాను. సో ఇక్కడ చూడండి ట్రాన్స్లేటింగ్ ఎండ్ డొమైన్ సర్వర్ అని చెప్పేసి అయితే వస్తుంది. అంటే మనం ఇచ్చిన తర్వాత అది ట్రాన్స్లేట్ అయితే అవటం స్టార్ట్ అవుతుంది. అది అంటే టైం అయితే తీసుకుంటుంది అనమాట. 1 or 2 minutes అనేది చెక్ చేసుకుంటుంది. ఎందుకంటే మనం వర్క్ ని మధ్యలో ఆపాం. అర్థమవుతుందా? వర్క్ ని మధ్యలో ఆపినప్పుడు ఇది కావాలని నేను ఎండ్ క్లిక్ చేశాను. ఇలా వచ్చినప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. 1 or 2 minutes వెయిట్ చేస్తే ఆటోమేటిక్ గా అది వస్తది. మళ్ళీ దీని నుంచి టైప్ చేస్తున్నా రావట్లేదు అంటే అదే చూసుకొని ఆగిపోయింది 1 or 2 minutes కి. ఓకేనా? ఎస్. ఓకే. దాన్ని కావాలని మనమైతే ఇంటిగ్రేట్ చేసాం. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు?
ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. నో? నో, 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 నో. సూపర్. చూడండి ఇది. ఆటోమేటిక్‌గా ఇక్కడ ట్రాన్స్‌లేటింగ్ ఎండ్ అనేది క్లిక్ అయిపోయింది చూసారా? నేనేం క్లిక్ చేయలా. ఆటోమేటిక్‌గా కంప్యూటర్ నేమ్ ఆర్ అనేబుల్ టు ఫైండ్ ద కంప్యూటర్ అడ్రెస్ అని వచ్చేసింది. ఎందుకు అంటే మనం అసలు సబ్‌నెట్ ఐపీ అడ్రెస్ అనేది ఇందాకల యాక్టివేట్ చేయలేదు. 255.255.255.255 అని ఉంది చూసారా? దానికి చెప్పాలి మనం. ఈ వీలానికి ఇంటరాక్ట్ అవ్వు, ఈ వీలానికి ఇంటరాక్ట్ అవ్వు అని చెప్పాలి. కానీ చెప్పలేదు. చెప్పకుండా మధ్యలో ఏం చేసాం? సో అందుకోసం ఏంటంటే కంప్యూటర్ నేమ్ అన్నోన్ కమాండ్ నో ఫైండ్ అనేబుల్ టు ఫైండ్ ద కంప్యూటర్ అడ్రెస్. ఏ వీలానికి కనెక్ట్ చేయమంటావు? నువ్వు చెప్పకుండా ఎన్ని చేసావు కదా! ఓకే. పర్వాలేదు. చెప్పకుండానే ఏం చేశాను. అయితే ఏమైంది? మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ రాద్దాం. ఓకే. సూపర్. సో స్విచ్‌లోకైతే వెళ్దాం. కాన్ఫిగర్ టెర్మినల్‌లోకి వెళ్దాం. వీలాన్ 2. సో మనది వీలాన్ 2 ఒకటి క్రియేట్ చేయాలి. వీలాన్ 3 ఒకటి క్రియేట్ చేయాలి. రైట్? వీలాన్ 2, వీలాన్ 3 క్రియేట్ చేస్తాం. సూపర్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎండ్ అనే బటన్ మీద క్లిక్ చేసి షో వీలాన్. సూపర్. వీలాన్ 2, వీలాన్ 3 క్రియేట్ అయిందా? యాహ్! యాహ్! సూపర్ క్లియర్ అయింది. సూపర్. ఇప్పుడు మనం దీనికి ఏం చెప్తామంటే వీలాన్ 2, వీలాన్ 3 క్రియేట్ చేసిన తర్వాత దీనికి ఐపీ రౌటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఐపీ రౌటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒక ఐపీ అడ్రస్ నుంచి ఇంకొక ఐపీ అడ్రస్ కి రౌటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దానికి యూజ్ చేసే కమాండ్ ఏంటంటే ఐపీ రౌటింగ్ అనే కమాండ్ యూజ్ చేసి ఎంటర్ చేస్తాం. వాట్? ఉప్స్! ఇన్వాలిడ్ ఇన్పుట్ అంటే ఏంటంటే మనం కాన్ఫిగర్ టెర్మినల్ లో లేము. ఓకే. కాన్ఫిగర్ చెయ్యాలి. సో కాన్ఫ్ టెర్మినల్ ఐపీ రౌటింగ్. ఓకే. ఎంటర్. ఎస్. ఇప్పుడు చూడు కమాండ్ వర్క్ అయింది. ఎగ్జాక్ట్లీ ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. అంటే ఐపీ రౌటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఒక కమాండ్ ఇస్తాను. షో ఐపీ రౌట్ అంటే ఐపీ రౌటింగ్ లో జరిగే ఏవైతే రౌటింగ్స్ ఉంటాయో అవన్నీ నాకు షో చేయని చెప్తా. ఎంటర్ చేస్తున్నా. ఏమని వచ్చింది? నో. ఎందుకు? నేను చూడాలి అంటే కాన్ఫిగర్ టెర్మినల్ లో చూడలేను. ఈ మాట నేను నీకు ముందే చెప్పా. దానికోసం ఎండ్ అనే కమాండ్ ఇచ్చి ఇప్పుడు చూద్దాం. షో ఐపీ రౌట్ ఏమొచ్చింది? గేట్వే ఆఫ్ లాస్ట్ రిసార్ట్ ఈజ్ నాట్ సెట్ కాలా? అవునా? ఎగ్జాక్ట్లీ సెట్ కాలా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఐపీ అడ్రసెస్ అసైన్ చేయాలి. వీలాన్ 2 కి ఈ ఐపీ అడ్రస్ లో అసైన్ అవ్వాలి. వీలాన్ 3 కి ఈ ఐపీ అడ్రస్ లో అసైన్ అవ్వాలని. సో అసైన్ చేయాలంటే కాన్ఫిగర్ చేయాలి. రైట్? కాన్ఫిగర్ టెర్మినల్ లోకి అయితే వెళ్తాం. కాన్ఫిగర్ టెర్మినల్ లోకి వెళ్ళిన తర్వాత మనం సింపుల్ గా ఐపీ రౌటింగ్ అయితే యాక్టివేట్ అయితే చేద్దాం. ఐపీ రౌటింగ్ ని యాక్టివేట్ చేసిన తర్వాత సింపుల్ గా ఇంటిగ్రేట్ చేద్దాం వీలాన్ 2 లోకి. ఓకేనా? వీలాన్ 2 అనేది మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. అవునా? ఎందులో? గిగాబిట్ ఈథర్నెట్ లో క్రియేట్ చేసాం. ఇంటిగ్రేట్ వీలాన్ 2. వీలాన్ 2 ఇంటిగ్రేట్ అయితే స్టార్ట్ అయింది. స్టేట్ టు అప్. ఓకే. మళ్ళీ ఇంటిగ్రేట్ వీలాన్ 2. అంటే ఒకసారి దాన్ని యాక్టివేట్ చేస్తున్నాం. మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఓకే. ఇంటిగ్రేట్ చేసాం. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఒకే ఒక కమాండ్ ఇస్తాం. ఐపీఏడిడి. ఐపీఏడిడి అంటే ఏంటంటే ఐపీ అడ్రస్ అన్నమాట. ఈ ఐపీ అడ్రస్ అసైన్ చేస్తున్నామంటే మనం కాన్ఫిగర్ చేస్తున్నాం. ఎక్కడ ఉండాలి? కాన్ఫిగర్ టెర్మినల్ లోనే ఉండాలి. ఇప్పుడు నేను 192.168.2 కదా. సో వీలాన్ 2 అనేది 2.1. ఓకే. దిస్ ఈస్ ది డిఫాల్ట్ గేట్వే. 2.1 అనేది వర్క్ చేయి. వీలాన్ 2 లో 2.1 గా నువ్వు గేట్వేగా వర్క్ చేయని చెప్తున్నా. అయితే ఇప్పుడు ఐపీ అడ్రస్ సబ్నెట్ ఇస్తాం. 255.255.255.0. సూపర్. ఇదేంటి? సబ్నెట్ అన్నమాట. అంటే ఏ వీలానికైనా డిఫాల్ట్ గా సబ్నెట్ అనేది నువ్వు తీసేసుకో అని చెప్తాం. జస్ట్ ఎంటర్. సూపర్ సక్సెస్ఫుల్ గా ఇంటిగ్రేట్ అయిపోయింది. అయ్యేంటి? వీలాన్ నెంబర్ 3. ఇప్పుడు వీలాన్ 3 లోకి అయితే మనం స్టేటప్ అయితే చేసాం. ఇంటిగ్రేట్ వీలాన్ నెంబర్ 3 లోకి అయితే వెళ్తాం. సేమ్ ఐపీ అడ్రస్ ఇస్తాం. ఐపీఏడిడి 192.168. చెప్తాం 3.1 గా నువ్వు రౌటర్ గేట్వే గా యాక్టివేట్ అవ్వు. సో 255.255.255.0. లెట్స్ ఎంటర్. సూపర్. ఇంటిగ్రేట్ అయితే అయిపోయింది. జస్ట్ హిట్ ఎంటర్. బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఐపీ రౌట్ అయితే షో చేద్దాం. షో ఐపీ రౌట్. రైట్? చూడండి ఇందాకలా గేట్వే ఆఫ్ లాస్ట్ రిసార్ట్ ఈజ్ నాట్ సెట్ అనే దగ్గర వచ్చింది. ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఏమైనా వచ్చిందా? నో. ఇదంతా ఖాళీ గ్యాప్ వచ్చేసింది. కానీ వన్స్ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత చూడండి మనకి వీలాన్ 2, వీలాన్ 3 లోకి అయితే ఇంటిగ్రేట్ అయింది అని చెప్తుంది.
సూపర్ 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 రైట్. ఈ విధంగా ఇంటిగ్రేషన్ అనేది మనం చేస్తూ ఉంటాం మల్టీ లేయర్ స్విచెస్ కి. ఇది చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశా. IEEE స్టాండర్డ్స్ 802 స్టాండర్డ్స్ అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం రైట్ అయితే చేయాలి. WR అంటే ఏంటి? రైట్ మెమరీలోకి రైట్ చేయమని. సక్సెస్ఫుల్ గా రైట్ అయిపోయిందా? ఎస్. ఈ మల్టీ లేయర్ స్విచ్ అనేది రకరకాలుగా పనిచేస్తారు. రౌటింగ్ స్టార్ట్ చేస్తారు అని చెప్పాను కదా, అందుకే IP రౌటింగ్ అని చెప్పి మనం కమాండ్ ఇస్తే IP రౌటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, లేకపోతే స్టార్ట్ కాదు. ఇప్పుడు చెక్ చేద్దామా? FA01 లోకి వెళ్దాం, కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్దాం, పింగ్ 192.168.3.1 అంతేనా? ఫస్ట్ అయితే గేట్వేకి రిక్వెస్ట్ పెడదాం. రిక్వెస్ట్ టైమ్ డౌట్ కానీ రిప్లై వచ్చింది చూడండి. గేట్వే అంటే ఇక్కడ రిప్లై ఇచ్చింది ఎవరు? మన మల్టీ లేయర్ స్విచ్ వాడిచ్చాడు. సరే, VLAN 2 లోకి ఇంటిగ్రేట్ చేద్దామా? 3.2 రిక్వెస్ట్ టైమ్ డౌట్ కానీ మళ్ళీ వచ్చింది. సూపర్ రైట్. ఈ విధంగా మల్టీ లేయర్ స్విచ్ అనేది ఏంటి అంటే నాట్ ఓన్లీ స్విచ్ మేనేజ్మెంట్, ఇట్ కెన్ ఆల్సో లేయర్ 3 స్విచెస్ కి. ఇది లేయర్ 3 స్విచ్ కాదు, ఇది లేయర్ 2 స్విచ్, ఇది లేయర్ 3 స్విచ్, అందుకోసమే మేనేజ్మెంట్ చేయగలిగింది. ఇది లేయర్ 3 స్విచ్ లో, మల్టీ లేయర్ స్విచ్ లో నువ్వు యూజ్ చేయాల్సిన కమాండ్స్ అని ఇక్కడ యూజ్ చేయాలి. ది కాంట్ వర్క్, ఎందుకంటే దాంట్లో ఫంక్షన్స్ ఉండవు, దాంట్లో రైట్స్ ఉండవు. ఓకేనా? సో ఈ విధంగా PC అనేది పనికొస్తుంది. ఓకే, నాన్ స్టాప్ గా పింగ్ చేద్దామా? పింగ్ -T అంటే నాన్ స్టాప్ గా పింగ్ చేయడానికి ఇచ్చే కమాండ్. ఓకే, నేను ఆపే వరకు దాన్ని టెర్మినేట్ చేయొద్దు అని చెప్తున్నాం. 192.168.3.2 నాన్ స్టాప్ పింగ్ చేస్తూనే ఉంటుంది. చూడండి, ఎక్కడన్నా బ్లాక్ చేస్తున్నది? నో, బ్లాక్ చేయట్లేదు కదా. కొంతమంది భావనల ప్రకారం ఏంటంటే ఇది 1000 పింగ్స్ వరకు వస్తుంది అని చెప్పి అంటారు. ఓకే కూల్, 1000 పింగ్స్ కాకపోతే రానివ్వండి. ఈ కమాండ్ ఏంటి అంటే పింగ్ చేస్తూనే ఉంటుంది. ఈ పింగ్ లో ఏం జరుగుతుంది అంటే సింక్ అక్నాలెడ్జ్మెంట్ ప్యాకెట్స్ అనేవి, డేటా ప్యాకెట్స్ అనేవి పంపిస్తుంది అనమాట. పంపించినప్పుడు సింక్ అక్నాలెడ్జ్మెంట్ ప్యాకెట్ కి జస్ట్ రియాక్షన్ వస్తే చాలు, వెంటనే ఇది యాక్టివేట్ అయితే అయిపోతుంది. ఈ పింగ్ సక్సెస్ఫుల్ గా యాక్టివేట్ అయింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఓకేనా? ఓకే, నేను దీన్ని అయితే క్లోజ్ చేస్తున్నా. ఐఎమ్ స్టాపింగ్ ది ఐఎమ్ రన్నింగ్ ది సర్వీస్ ఇన్ కమాండ్ ప్రాంప్ట్. ఓకే, సో ఈ విధంగా మల్టీ లేయర్ స్విచెస్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఫైర్ వాల్స్ ని ఎగ్జామిన్ చేద్దాం. మీకు లేయర్ 3 స్విచెస్ గురించి అర్థమైందా? యాంటీవైరస్ టర్న్ ఆఫ్ అంటే చేసేసిన తర్వాత నాట్ ఓపెన్ లో అంటే ఒకసారి మళ్ళీ రీఇన్స్టాల్ చేయండి. మళ్ళీ SQL డంపర్ కూడా నేను పంపిస్తా. ఓకేనా? ఫైర్ వాల్స్ ని ఎగ్జామిన్ చేద్దామా? ఓకే, సక్సెస్ఫుల్ గా ఫైర్ వాల్స్ ని మనం ఎగ్జామిన్ అయితే చేద్దాం. సో ఎగ్జామిన్ చేయడానికి మనం న్యూ అయితే తీసుకుందాం. ఓకే, సో డూ యూ వాంట్ టు ఎనీ అన్సేవ్? ఐ డోంట్ వాంట్ ఇట్. ఓకే, సో నేను దాన్ని సేవ్ చేయాలని కూడా అనుకోవట్లేదు. విల్ గో టు ది ఫైర్ వాల్ ఎగ్జామిన్. ఫైర్ వాల్స్ ని మనం ఎగ్జామిన్ చేద్దాం. సో ఇప్పుడు నేను నెట్వర్క్ డివైజెస్, ఎండ్ డివైజెస్ లో వెళ్తాను. ఎండ్ డివైజెస్ లో వెళ్ళాక లెట్ టేక్, ఓకే, గో టు ది PC, సెలెక్ట్ ది PC అండ్ పుట్ ఇట్ హియర్. ఓకే, పుట్ ఇట్ హియర్. ఎండ్ డివైజెస్ లో సర్వర్ కూడా, ఓకే, సర్వర్ అయితే ఇక్కడ పెడదాం. ఓకే, సో సర్వర్ PC అయితే మనం పెట్టేసాం. ఇప్పుడు నెట్వర్క్ డివైజెస్ లో సమ్ స్విచ్ తీసుకుందాం. ఇప్పుడు లేయర్ 3 స్విచ్ వద్దు, లేయర్ 2 స్విచ్ ఇస్ ఎనఫ్, రైట్? సో టేక్ ది ఫస్ట్ స్విచ్ అండ్ పుట్ ఇట్ హియర్. ఎందుకంటే ఈ స్విచ్ అనేది ఎప్పుడైతే ఒక 2 ఎండ్ డివైజెస్ మధ్యలో ఉంటాయో ఆ ఎండ్ డివైజెస్ అనేవి ఇక్కడ కమ్యూనికేట్ చేయడానికి స్విచ్ అనేది సహకరిస్తుంది. ఓకే, గో టు ది కనెక్షన్స్. ఓకే, లెట్ టేక్ కాపర్ స్ట్రైట్ త్రూ. ఓకే, I will click on the PC. I'll go to the fast Ethernet 0 and click on the okay, cool. Okay, 23. Let's take 23. Okay, let's take copper wire తీసుకుందాం. ఇందులో 23 పోయింది. ఓకే, 24 అంటే మీకు నచ్చింది మీరు తీసుకోండి.
నేను 23, 24 తీసుకున్నా. బట్ ఫాస్ట్ ఈథర్నెట్ 0. యా సక్సెస్ఫుల్ గా కనెక్ట్ అయింది. సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు మనం సర్వర్ నుంచి దీనికి రిక్వెస్ట్ అనేది వస్తుందా అనేది చెక్ చేద్దాం. ఓకేనా? సో దీనికన్నా ముందర మనం పీసీ నెంబర్ 0లోకి అయితే వెళ్దాం. సో కాన్ఫిగరేషన్లోకి వెళ్దాం. కాన్ఫిగరేషన్లోకి వెళ్ళిన తర్వాత ఫాస్ట్ ఈథర్నెట్ 0 ఇంటర్ఫేస్, ఫాస్ట్ ఈథర్నెట్ 0. లెట్స్ టెల్ ఐపీ అడ్రస్ 192.168. ఇది 2 తీసుకుందాం, 2.100 తీసుకుందాం. ఓకేనా? లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ నేను 100 తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఇది ఏ VLAN లో ఉందని చెప్పడానికి మీరు గ్రహిస్తారు. నాకు ఆన్సర్ చేయండి. నేను డెమోకి ఒకటి తీసుకున్నా. ఇది ఏ VLAN లో ఉంది? ఏ VLAN లో ఉంది చెప్పండి. నేను ఇక్కడ చూడండి, 192.168.2.100 చెప్పాను. 222 అవునా? ఎగ్జాక్ట్లీ. ఎస్, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే 2.100 అనే కమాండ్ తీసుకున్నాను. జస్ట్ సబ్నెట్ మాస్క్ మీద క్లిక్ చేసి ఆన్ అనే సింబల్ మీద కూడా ఆన్లో పింగ్ ఆన్. ఓకే కూల్. ఓకే, ఆన్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తున్నాను. సూపర్. నేను గుర్తుపెట్టుకోవడం కోసం ఇక్కడ ఒక నోట్ అయితే తీసుకుంటా. ఓకే, నోట్ 192.168.2.100 అనే కమాండ్ తీసుకున్నాం. అవునా? సో మళ్ళీ మౌస్లోకి అయితే వస్తాం. దీని యొక్క ఐపీ అడ్రస్ అనేది ఇది అని చెప్పి గుర్తిస్తున్నాం. ఓకే, వెరీ గుడ్. సర్వర్లో కూడా వెళ్దాం. ఇప్పుడు సర్వర్లో ఏంటి అంటే కాన్ఫిగ్లోకి అయితే వెళ్దాం. కాన్ఫిగ్లోకి వెళ్ళి మళ్ళీ ఇంటర్ఫేస్లోకి వెళ్దాం. ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఈథర్నెట్ 0 కదా ఇందాక తీసుకుంది. స్టాటిక్లోకి వెళ్తాం. 192.1. ఓకే కూల్. ఇప్పుడు ఏ ఐపీ అడ్రస్ ఇద్దాం మీరే చెప్పండి. ఏ ఐపీ అడ్రస్ ఇద్దాం మీరే చెప్పండి. సిస్కో లాగిన్ ప్రాసెస్ చేసి చూపిస్తాం. 5.100 అవునా? ఓకేనా మనోజ్, ఇద్దామా 5.100 అనేది? ఓకే, 3.100. 3.100. ఓకే మనోజ్. ఓకే, వెరీ గుడ్. ఓకే సరే ఇద్దాం మనోజ్. ఓకేనా? 7.0. ఓకే, ఇక్కడ బాగా 192.168.5.100, 3.100, 255.2 మౌలాలి. ఓకే, అది ఐపీ అడ్రస్ కిందకి రాదు. ఓకేనా? సో పల్లవి కూడా ఒకటి ఇచ్చింది. ఓకే, మనం ఒకటైతే కాపీ చేసుకున్నాం. దీన్ని కాపీ చేస్తున్నా, సేమ్ అడ్రస్ ఇస్తాం. ఓకేనా? బట్ మీరు నాకు 1 minute టైం ఇవ్వండి. ఒక సెకండ్ వెయిట్ చేయండి. ఓకేనా? కాల్ వస్తుంది. ఓకే, ఒకసారి చూడండి. మనం కాపీ చేసుకున్నాం కదా. సో స్టాటిక్ ఐపీ అడ్రస్ అయితే ఇక్కడ ఇద్దాం. ఓకేనా? సో సారీ, హెచ్టిటిపి వచ్చింది. లెట్స్ గో. ఓకే, సబ్నెట్ మాస్క్ మీద క్లిక్ చేసా. పింగ్ ఆన్లో ఉందా? ఎస్. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నా. పీసీలోకి వెళ్తున్నా. సో పీసీలోకి వెళ్ళిన తర్వాత నేను డెస్క్టాప్లోకి వెళ్తున్నా. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తున్నా. ఇప్పుడు పింగ్ చేద్దాం. ఓకేనా? పింగ్ నువ్వు ఇచ్చావు కదా ఐపీ అడ్రస్, అదే ఐపీ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే కూల్. ఓకేనా? చేయమంటావా పింగ్? ఏం మనోజ్, పింగ్ చేయమంటావా? మనోజ్ నువ్వే ఆన్సర్ చేయాల్సింది. పింగ్ చేయనా? ఓకే, సో జస్ట్ సీ ఎందుకు రిక్వెస్ట్ టైం అవుట్ వచ్చింది. ఓకే చూద్దాం, రిక్వెస్ట్ టైం అవుట్ వస్తుందా లేదా చూద్దాం. యా, రిక్వెస్ట్ టైం అవుట్ అయింది కదా. ఎందుకోసం అవుతుంది రిక్వెస్ట్ టైం అవుట్ అనేది చెప్పు. సార్ వి నాట్ స్విచ్.
ఓకే. స్విచ్ అనేది యాక్టివేట్ చేయలేదనా? ఓకే. నేను చెప్పమంటారా ఎందుకు యాక్టివేట్ అవ్వలేదా అని? చూడండి. ఇది మల్టీ లేయర్ స్విచ్ అనుకున్నారా? లేదు. ఇది లేయర్ 2 స్విచ్. ఇది లేయర్ 2 స్విచ్. ఈ లేయర్ 2 స్విచ్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఇచ్చిందేమో సెకండ్ VLAN 2, ఇక్కడ ఇచ్చిందేమో VLAN 5. లేయర్ 2 స్విచ్ లో VLAN to VLAN కనెక్షన్ బిల్డ్ చేస్తుందా? చెయ్యదు. లేయర్ 2 స్విచ్ చెయ్యదు. లేయర్ 3 అయితే చేస్తుండే, ఈ పాటికి చెయ్యదు. కాబట్టి IP అడ్రస్ మారుద్దామా సర్వర్ది? సూపర్. సో ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఇథర్నెట్ 0, ఇక్కడ 5 పాయింట్ ఉంది కదా, సో మనం 2 VLAN లోనే చూడాలి. ఇక్కడ 100 తీసి 200 పెడుతున్నా. ఓకేనా? 200 పెట్టి సబ్నెట్ మీద ఇలా క్లిక్ చేస్తున్నా. సేవ్ అవుతుంది. ఎస్, సేవ్. ఇప్పుడు పింక్ చేద్దామా? సేమ్, కానీ ఇక్కడ 2.200 ఇచ్చాను. ఇప్పుడు పింగ్ అవుతుందా? ఓకే, వెయిట్ ఏ సెకండ్. ఇది యాక్చువల్లీ ప్యాకెట్ లాస్ అవుతుంది. ఒక సెకండ్ వెయిట్ చేయండి. IP అడ్రస్ 192.168. ఫాస్ట్ ఇథర్నెట్ 0, 2.100. ఓకే, సేవ్. ఫాస్ట్ ఇథర్నెట్ 0, 192.168.2. యా, ఓకే. లెట్స్ కూల్. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ అయితే బిల్డ్ చేద్దాం. ఓకే, 1 minute వెయిట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ కనెక్షన్ అనేది ఏర్పడాలి కదా. వెయిట్ ఏ సెకండ్. ఇది పోతుంది. ఇది పోకుండా ఇందాకలు పెట్టినట్టున్నాం. ఇలా మీరు కావాలంటే దీన్ని ఇలా మార్చుకోవచ్చు. భలే ఉంటుందిలేండి. ఎలా అయినా మార్చుకోవచ్చు. ఓకే, ఓకే, కూల్. సో కనెక్షన్ అనేది యాక్టివేట్ అయింది. ఎస్, గో టు ది డెస్క్టాప్, కమాండ్ ప్రాంప్ట్. సో 2.200. సో 2.100, go to the 92.168.2.200. Switch. Okay, why? Let's check it. Let's close the server number 0. Go to the enable switch mode access. Okay, configure terminal. Okay, show VLAN. ఓకే, VLAN లో మనం గిగాబిట్ ఇథర్నెట్ ఉందా? ఓకే, ఇదేంటిది? ఓకే, FA0. ఇదేంటి? FA024. సో సేమ్ VLAN లోనే ఉంది. యా. ఓకే, రైట్. Go to the PC, go to the command prompt, go to the ping 92.168.2.200. Oops. Just close it. Let's build the connection again. This is 0. Okay, switch, close it. IP అడ్రస్ ఇందాకది సేవ్ అయినట్టుంది, అందుకు అది రావట్లేదు. మార్చిన. ఓకే, కూల్. లెట్స్ టేక్ సర్వర్. ఓకే, లెట్స్ గో టు ది స్విచెస్. సమ్టైమ్స్ అంతే. ఇక్కడ మిస్టేక్ ఎలా వస్తుంది అంటే, మనం సిస్కో నెట్వర్క్ ప్యాకెట్ ట్రేసర్లో వన్స్ ఒకసారి రన్ చేస్తే, ఆ రన్ చేసిన ఏదైతే ఒక కమాండ్ ఉంటుందో ఆ కమాండ్ని క్రాస్ ఓవర్ చేయదు. సమ్టైమ్స్ ఇలా ల్యాగ్ అయిపోతుంది. ఒకసారి అయితే అది చెక్ చేసుకోండి. ఓకేనా? go to the connection, go to the copper straight through. So
fast Ethernet 23, fast Ethernet 0, fast Ethernet 24, server fast Ethernet 0. Okay, let's go to the server, go to the config, go to the fast Ethernet 0. Here 192.168.2.2 ఇద్దాం. ఓకే, సో ఇది 2.2, ఇది 2. ఫాస్ట్ ఇంటర్నెట్ 0 2.168.2.3. ఓకే, సో గో టు ది గ్లోబల్ సెట్టింగ్స్. సో డిఫాల్ట్ గేట్వే 192.168.2.1 డిఫాల్ట్ గేట్వే ఇస్తున్నామా? ఎస్, ఎగ్జాక్ట్లీ డిఫాల్ట్ గేట్వే ఇచ్చేసాం. అండ్ అదేవిధంగా డిఎన్ఎస్ సర్వర్ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, బేస్డ్ అపాన్ మీ స్విచెస్, బేస్డ్ అపాన్ మీ రౌటర్స్. ఓకేనా? సో ఇది ఫాస్ట్ ఇంటర్నెట్ 0. ఓకే, అది అలానే ఉండనివ్వండి. లెట్స్ గో టు ది సర్వర్. సో దీంట్లో కూడా సెట్టింగ్స్ ఉన్నాయా? సెట్టింగ్స్ డిఫాల్ట్ గేట్వే 192.168.2.1, రైట్? Let's go to the PC, desktop, command prompt, ping 192.168.2.3. సర్వర్ ఏంటి? 2.3, 2.2. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు వస్తుంది కనెక్షన్ అనేది 2.2. రిప్లై ఫ్రమ్ 192.168.2.2 దగ్గరికి అయితే రిప్లై వచ్చింది. ఓకేనా? సో సమ్ టైమ్స్ ఏంటి అంటే అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే కనెక్షన్ అనేది బిల్డ్ అవ్వవచ్చు. బట్ కొన్నిసార్లలో ఏమవుతుంది అంటే మనం డిఫాల్ట్ గేట్వే ఇవ్వకపోయినా స్విచెస్ అనేవి ఆటోమేటిక్ గా తీసుకుంటే డిహెచ్సిపి ప్రోటోకాల్లోకి ఒకవేళ నువ్వు కన్వర్ట్ చేస్తే, సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, బట్ కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే నేను పింగ్ అయితే చేశా 192.168.2.2 అంటే సర్వర్ కి పింగ్ చేశా. కానీ సర్వర్ రిక్వెస్ట్ అనేవి తీసుకుందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది? ఎస్, సర్వర్ అయితే ఓపెన్ చేద్దాం. సర్వీసెస్ అని ఉంది ఇక్కడ. ఎస్, సర్వీసెస్ చూడండి, హెచ్టిటిపి ప్రోటోకాల్ ఆన్, హెచ్టిటిపిఎస్ ఆన్ లో ఉంది. ఇదంతా కొన్ని ఫైల్ నేమ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో సర్వర్ లో ఉండాల్సిన కొన్ని HTML ఫైల్స్. ఓకేనా? ఇండెక్స్ ఫైల్, ఇమేజ్ ఫైల్, హలో వరల్డ్, కాపీ రైట్స్, సిస్కో ప్యాకెట్ అనమాట, లోగో జేపీజీ ఇది వాళ్ళది. సో మనకు కావాలంటే హెచ్టిటిపి సర్వర్, డిహెచ్సిపి సర్వర్ మొత్తం ఇక్కడ కాన్ఫిగరేషన్ మీరు చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా సర్వీస్ ఆన్ చేస్తే ఏంటంటే డిహెచ్సిపి ప్రోటోకాల్ అనేది ఆన్ అవుతుంది. కానీ మనకి డిహెచ్సిపి డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అనేది ఆటోమేటిక్ గా ఉండాలా అంటే మనకు వద్దు, ఎందుకంటే మనం కాన్ఫిగర్ చేస్తున్నాం కదా. సో అట్లా గో టు ది డెస్క్టాప్. ఒకసారి మనం కమాండ్ ప్రాంప్ట్ ని మీరు ఎలాగైతే పీసీలో ఉన్నాయో కమాండ్ ప్రాంప్ట్, వెబ్ బ్రౌజర్, పీసీ వైర్లెస్, సిస్కో ప్యాకెట్ ట్రేసర్, ఫైర్ వాల్స్ అన్ని ఎలాగైతే ఉన్నా అలాగే ఉంటాయి. ఓకేనా? సో లెట్స్ గో టు ది పీసీ నెంబర్ 1. ఓకేనా? సో పీసీ నెంబర్ 1 లోకి అయితే వెళ్దాం. ఒకసారి మనం కమాండ్ ప్రాంప్ట్ ద్వారా పింగ్ చేస్తే వస్తుంది. బట్ వెబ్ బ్రౌజర్ నుంచి ఒకసారి రిక్వెస్ట్ అయితే పంపిద్దామా? ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం. ఓకేనా? సో నేను దీన్ని గుర్తుపెట్టుకోవడం కోసం నేను ఒకసారి స్విచ్ని అయితే ఓపెన్ చేస్తాను. దీని అడ్రస్ ఎంతో చెక్ చేస్తాను. కాన్ఫిగ్, సో ఫాస్ట్ ఇంటర్నెట్ 0 2.2. ఓకే, 192.168.2.2. ఇదేంటంటే 168.2.3. దట్స్ కూల్. లెట్స్ రిమెంబర్ దీస్ ఐపీ అడ్రసెస్. ఓకేనా? సో మనం పీసీ నెంబర్ 1 లో వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసాం. ఇప్పుడు వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ google.com అని ఇద్దాం. వస్తుందా? రాదు. ఎందుకంటే మనం ఇక్కడ కేవలం ఒక లోకల్ నెట్వర్క్ మాత్రమే క్రియేట్ చేసాం, దానికి ఎలాంటి గ్యాన్ కనెక్షన్ ఇవ్వలేదు. రైట్? ఇప్పుడు ఏంటంటే మనం ఐపీ అడ్రస్ అయితే ఇద్దాం 192.168.2.2. అవునా? అంటే వెబ్ బ్రౌజర్ నుంచి మనం రిక్వెస్ట్ అయితే పెడుతున్నాం, దేనికి సర్వర్ కి పెడుతున్నాం. జస్ట్ గో మీద క్లిక్ చేద్దాం. సిస్కో ప్యాకెట్ ట్రేసర్ వచ్చింది చూడండి. సో ఇక్కడ ఏంటంటే స్మాల్ పేజ్, కాపీ రైట్, ఇమేజ్ పేజ్ చాలా అయితే ఉన్నాయి. స్మాల్ పేజ్ మీద క్లిక్ చేస్తే హలో వరల్డ్ అంటే వాళ్ళు డిఫాల్ట్ ఇచ్చింది అనమాట. ఇది మీకు కావాలంటే మీరు మార్చుకోవాలంటే ఇందాక నేను చూపించాను చూసారా, అక్కడ పేజ్ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హెచ్డిటిపిలో ఉంది. అవునా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే HTTPS లోకి మారుస్తాను. ఎస్ లోకి మార్చి జస్ట్ గో అనే బటన్ మీద అయితే క్లిక్ చేస్తాం. గో అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఒకసారి స్మాల్ పేజ్ మీద క్లిక్ చేద్దాం. వస్తుంది. గో అనే బటన్ మీద క్లిక్ చేసినా వస్తుంది. జస్ట్ ఆ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ గో. మనకు కనిపిస్తూనే ఉంది, అంటే రిక్వెస్ట్ అనేది వచ్చింది. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే మీకు మూర్ఖత్వం వల్ల మీకు తెలియకపోవచ్చు. అంటే రిక్వెస్ట్ పెడతారు, గో అని క్లిక్ చేస్తే అది పోదు అని మనకి ఎలా అర్థమైంది అంటే ఒకసారి రిక్వెస్ట్ గో మీద క్లిక్ చేసిన స్మాల్ పేజ్ మీద క్లిక్ చేయండి. హలో వరల్డ్ అని ఖచ్చితంగా వచ్చింది అనుకోండి,
ఆ టైంలో ఏంటంటే రిక్వెస్ట్ వెళ్ళినట్టు, లేదు అక్కడ ఎర్రర్ చూపించింది అనుకోండి, లోపల పేజ్లోకి వెళ్ళాక ఎర్రర్ చూపిస్తే అక్కడ రిక్వెస్ట్ వెళ్ళాల, స్టాప్ అయిపోయింది. ఓకేనా? సో ఈ విధంగా ఉన్నది. అంటే మనం బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ పెట్టినా సర్వర్ అనేది రెస్పాండ్ అవుతుంది. అదే విధంగా మనం కమాండ్ ప్రాంప్ట్ ద్వారా రిక్వెస్ట్ పెట్టినా సర్వర్ అనేది రెస్పాండ్ అవుతుంది. అయితే ఇప్పుడు సెక్యూరిటీ ఎలా తీసుకుంటారు, ఫైర్ వాల్స్ సెక్యూరిటీ ఎలా తీసుకుంటారో మనం చూద్దాం. దీనికి సంబంధించి సర్వర్లోకి మనం ఒకసారి వెళ్ళినట్లయితే ఒకసారి డెస్క్టాప్లోకి అయితే విజిట్ చేద్దాం. ఓకేనా? డెస్క్టాప్ లో మనకి ఐపీ కాన్ఫిగరేషన్ అంటే ఇక్కడ నుంచి చేసుకున్నాం. ఐపీ కాన్ఫిగరేషన్ మళ్ళీ స్పెషల్ ఎందుకు? ఓకే, టెర్మినల్, కమాండ్ ప్రాంప్ట్, వెబ్ బ్రౌజర్. ఓకే, ఫైర్ వాల్ దిద్దాం. ఫస్ట్ IPv4 ఫైర్ వాల్ అయితే మనం చెక్ చేద్దాం. IPv6 కూడా సేమ్, కాకపోతే మీరు ఇచ్చిన IPv6 అడ్రస్ ని బట్టేసి మీరు అక్కడ అసైన్ చేసుకోవచ్చు. IPv4 లోకి అయితే నేను వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఫైర్ వాల్ యొక్క ఇంటర్ఫేస్ లోకి అయితే ఇలా వచ్చింది. సర్వీస్ ఫైర్ వాల్ అనేది ఆఫ్ లో ఉంది. ఓకేనా? ఫైర్ వాల్ అనేది ఏమవుతుంది, ఆఫ్ లో ఉంది. ఇప్పుడు ఈ ఫైర్ వాల్ ని మనం ఆన్ చేద్దామా? ఎస్, ఫైర్ వాల్ ఆన్ అయింది. ఇప్పుడు ఫైర్ వాల్ ఆన్ అయింది కాబట్టి నేను రిక్వెస్ట్ పంపిస్తాను. ఫైర్ వాల్ ఏం చేస్తుంది, బ్లాక్ చేస్తుందా రిక్వెస్ట్ ని? ఫైర్ వాల్ ఏం చేస్తుంది, బ్లాక్ చేస్తుందా రిక్వెస్ట్ ని? చెప్పండి మీరే, ఫాస్ట్. నో, ఎందుకు బ్లాక్ చేయదు? ఎలో చేస్తారా? ఓకే, ఒకసారి అయితే చెక్ చేద్దాం ముందు అట్లాగైతే. ఓకేనా? ఓకే, నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, బట్ కొంచెం మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని అయితే ఇలా మినిమైజ్ చేస్తా. మినిమైజ్ చేసి పీసీని అయితే ఓపెన్ చేస్తా. పీసీని ఓపెన్ చేసి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తాం. సేమ్ కమాండ్ ఇచ్చి ఎంటర్ చేస్తాం. సో ఫైర్ వాల్ ఆన్లోనే ఉంది, కానీ ఫైర్ వాల్ ఏమైనా బ్లాక్ చేసిందా? నో. ఎందుకు బ్లాక్ చేయలేదు? బికాస్ ఆఫ్ మన ఫైర్ వాల్లో ఎలాంటి రూల్స్ రాయలేదు. అవునా? సర్వర్ 1 ఫైర్ వాల్లో ఎలాంటి రూల్స్ ఏం రాసామా? నో. ఎందుకంటే జస్ట్ ఆన్ చేసాం, ఎలాంటి రూల్ కూడా ఇక్కడ రాయలేదు, అంతా ఖాళీ బ్రాకెట్. ఇప్పుడు యాక్షన్లోకి వెళ్ళి మనం డినై అనే ఒక రూల్ని క్రియేట్ చేద్దాం. అంటే డినై అంటే ఏంటంటే బ్లాక్ చేయని అర్థం. అయితే నేను ప్రోటోకాల్లో IP, ICMP, TCP, UDP, లెట్స్ గో త్రూ ది ICMP. ఓకేనా? ఈ ICMP అనే ప్రోటోకాల్ ద్వారా ఏమవుతుంది అంటే పింగ్ నుంచి ఏదైతే చెత్త ప్యాకెట్లు వస్తాయో ఆ ప్యాకెట్లన్నింటినీ బ్లాక్ చేస్తుంది అని చెప్పి చెప్పడానికి ICMP అనే ప్రోటోకాల్ని యూజ్ చేస్తారు. ఓకేనా? అంటే బ్లాక్ చేస్తుందని కాదు, జస్ట్ ఎలైవ్లో బతుకున్నావా లేదా అని చెక్ చేయడానికి యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంటంటే ICMP డిఫరెంట్ పర్పస్ల మీద యూజ్ చేస్తారు. బట్ గో త్రూ ది ICMP. అండ్ రిమోట్ IP అడ్రస్. సో రిమోట్ IP అడ్రస్ అంటే ఎక్కడి నుంచి? ఈ PC నుంచి వచ్చేది. అవునా? 192.168.2.3, రైట్? ఈ 2.3 ఇచ్చిన తర్వాత ఈ కంప్యూటర్ అడ్రస్ నుంచి ఏదైతే వస్తుందో ఆ అడ్రస్ నుంచి మొత్తం కూడా క్లోజ్ చేయి. అంటే ఫైర్ వాల్ రూల్ క్రియేట్ చేస్తున్నాం. సో పింగ్ చేస్తే తీసుకోకు అని. అయితే రిమోట్ వైల్డ్ కార్డ్ మాస్క్ అని ఉంటుంది. అసలు ఏంటి రిమోట్ వైల్డ్ కార్డ్ మాస్క్ అంటే 0.0.0.0 ఇస్తాం. అంటే ఒక నెట్వర్క్లో ఒక సబ్నెట్ అనేది మనకి క్లారిటీ లేనప్పుడు ఆటోమేటిక్గా నువ్వు సబ్నెట్ తీసుకో అని చెప్పడానికి 0.0.0.0 అనేది ఇస్తాం. అయితే కొంతమంది సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది అంటే 8.8.8.8 ఇస్తారు. అంటే మనం డిఫాల్ట్గా కనెక్షన్ అనేది బిల్డ్ చేసుకో అని చెప్పడానికి 8.8.8.8, కానీ ఇదేం గ్లోబల్ కనెక్షన్ కనెక్ట్ అయ్యేది కాబట్టి మనం 0.0.0.0 ఇస్తాం. అంటే ఇది లోకల్ నెట్వర్క్, ఇది మన వర్క్ నెట్వర్కే, వేరే ఎవరిది కాదు కదా. అందుకు దీంట్లో నీ అంతా నువ్వే ఏదైనా అసైన్ చేసుకోరా బాబు అని చెప్పి చెప్పడానికి ఫైర్ వాల్కి రిమోట్ వైల్డ్ కార్డ్ మాస్క్ అనేది ఇస్తాం. ఇచ్చేసాక జస్ట్ యాడ్ సింబల్ మీద అయితే క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే డినై అనేది తీసుకుంది. జస్ట్ డినై మీద క్లిక్ చేసి సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే అది సేవ్ అయింది. ఇప్పుడు గో త్రూ ది PC. ఓకే, PCలోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి పింగ్ సేమ్, రైట్? పింగింగ్ స్టార్ట్ చేస్తున్నాం. చెక్ చేయండి, ఇది కూడా సర్వర్ 1 రూల్ అనేది రాసామా? చూడండి, రిక్వెస్ట్ టైమ్ అవుట్ అనేది అయిపోయింది. అయితే ఇప్పుడు దాని కనెక్షన్ అనేది వెళ్ళదు. అవునా? సో కనెక్షన్ అనేది వెళ్ళదు. ఓకే, కూల్. సో కనెక్షన్ అనేది వెళ్ళట్లా. నేను కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేశాను. మరి వెబ్ బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ పెడితే వెళ్తుందా? లెట్స్ గో త్రూ ది వెబ్ బ్రౌజర్. ఓకేనా? ఓకే, నాకు హ్యాంగ్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయింది. సో వెబ్ బ్రౌజర్లో ఇందాక మనం ఏదైతే IP అడ్రస్ ఇచ్చామో 168.2.3, ఇది ఇంతేనా? సర్వర్ యొక్క IP అడ్రస్ 2.2. ఓకే, 2.2 ఇచ్చేసి జస్ట్ గో బటన్ మీద క్లిక్ చేస్తున్నాం. ఏమైంది? ఇట్స్ బ్లాక్డ్. ICMP బ్లాక్ అయిపోయింది. అసలు ప్యాకెట్ మొత్తం కూడా రిక్వెస్ట్ అనేది తీసుకోవట్లా. మన IP అడ్రస్కి ఎవడైనా రిక్వెస్ట్ పెడితే రిక్వెస్ట్ టైం అవుట్ అయిపోయింది. చూడండి, యా
సూపర్. ఫైర్ వాల్ అనేది ఈ విధంగా పనిచేస్తుంటుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద చిక్కు ఉంది. లేదురా బాబు, నాకు కమాండ్ ప్రాంప్ట్ నుంచి రిక్వెస్ట్ అనేది రావాలి అండ్ వెబ్ బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ అనేది కమాండ్ ప్రాంప్ట్ లో రిక్వెస్ట్ అనేది పింగింగ్ అనేది బ్లాక్ చేయాలి. ఫైర్ వాల్ నాకు వెబ్ బ్రౌజర్ లో పింగింగ్ అనేది రావాలి అని అనుకుంటే మనం ఇక్కడ yellow అనే కమాండ్ ఇచ్చి రిమోట్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో అది 192.168.2.3 నుంచి వచ్చేదంతా కూడా ఐపీ ఏదైతే ఉందో ఐపీ రిమోట్ వైల్డ్ కార్డ్ వచ్చేసి 0.0.0 ఇచ్చేసి సో మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ టీసీపీ యూడిపి మీరు ఏదైనా చేయొచ్చు అనుకోండి, అది వేరే విషయం. జస్ట్ ఇక్కడ హ్యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఎలా అయితే అవుతుంది. ఇప్పుడు సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తాం. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి సేమ్ ట్రై చేద్దామా? ఎస్, ఐఎమ్ ట్రయింగ్. జస్ట్ కన్ఫ్యూజ్ చేస్తున్నాం మనం. ఏంటంటే ఫైర్ వాల్ కి కన్ఫ్యూజ్ చేస్తున్నాం. ఒకదానికి బ్లాక్ చేయమని చెప్పాం, ఒకదానికి ఏంటంటే ఎలా ఇవ్వమని చెప్పాం. అసలు ఇప్పుడు ఏం చేస్తుంది? ఎస్, బ్లాక్ అయితే చేసింది పింగ్ లో నుంచి. మరి వెబ్ బ్రౌజర్ లోకి వెళ్దామా? ఎస్, వెళ్దాం. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, వెబ్ బ్రౌజర్ లోకి అయితే వెళ్ళింది కదా. ఇక్కడ 192.168.2.2 అవునా? జస్ట్ హిట్ ఎంటర్. యా, సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది యాక్టివ్ అయింది. వెబ్ బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ అనేది తీసుకుంటుంది, కానీ కమాండ్ ప్రాంప్ట్ నుంచి రిక్వెస్ట్ అనేది తీసుకోవాలా. మనం ఏం చెప్పామంటే ఐపీ నుంచి ఏదన్నా వస్తే రిక్వెస్ట్ అనేది తీసుకో, అది బ్రౌజర్ నుంచి వస్తే తీసుకో అని చెప్పి చాలా క్లియర్ గా మెన్షన్ చేశాం. ఐసీఎంపీ ప్యాకెట్ అనేది కేవలం సింక్ ఎక్నాలజ్మెంట్ ప్యాకెట్స్ అనేవి టెస్టింగ్ కోసం వచ్చిన ప్యాకెట్స్ అన్నింటినీ బ్లాక్ చేసి అవతలలోకి నూకేసా. ఓకే, కూల్. ఇక్కడి వరకు బాగుంది కదా, చాలా బాగుంది. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ డినై పోయి ఎలో ఇస్తా. ఎలో ఇచ్చి సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తా. రెండింటికి ఎలో ఇచ్చా. ఇప్పుడు ఏమవుతుంది? గో మీద క్లిక్ చేసా. వస్తూనే ఉంది. యా, హలో వరల్డ్. ఒకసారి గో త్రూ ది కమాండ్ ప్రాంప్ట్ సేమ్, రైట్? సో కాకపోతే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే -T ఇచ్చేస్తాను. నేను పింగింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. దీన్ని పక్కన పెడతాను చూడండి. ఆ పింగింగ్ అనేది హలో వెళ్తుంది. ఇప్పుడు నేను దీన్ని డినై బటన్ మీద క్లిక్ చేస్తాను, రైట్? డినై బటన్ మీద క్లిక్ చేసి జస్ట్ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తాను. ఓకేనా? సో డినై, సేవ్. ఓకే, వెయిట్ ఎ సెకండ్. సేవ్. ఓకే, go through the ICMP deny. Please input inbound rule. ఓకే, కూల్. అది డినై ప్యాకెట్ అయితే తీసుకుంది కదా. ఇంతే సమ్ టైమ్స్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ లో ఏంటంటే ఒక్కోసారి మనకి రాదనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఐపీ అనేది ఏదైతే ఉందో ఐపీలో కూడా మీరు ఇక్కడ ఎల్లో ఇచ్చున్నారు కదా. సో దీన్ని కూడా ఒకసారి డినై చేద్దాం. డినై చేసి సేవ్ చేద్దాం. పింగింగ్ 192.168.2.2. ఇప్పుడు బ్లాక్ అవుతుంది చూడండి. ఇప్పుడు బ్లాక్ అయిపోయిందా? ఎస్. డినైలో మళ్ళీ నేను ఎలా ఇస్తాను చూడండి. ఒకసారి ట్రై. ఐసీఎంపీలో కూడా ట్రై. ఫైర్ వాల్ ఒక్కసారి మనం రూల్ ఇచ్చాము అంటే రూల్ క్రాస్ చేసి రాదు. ఇప్పుడు చూడండి, నేను రెండింటికి అలో ఇచ్చిన తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ అనేది నాకు యాక్టివేట్ అయింది. ఫైర్ వాల్ అనేది ఈ విధంగా పనిచేస్తూ ఉంటుంది. ఒక నెట్వర్క్ లో మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి యాక్సెస్ తీసుకోకూడదు అంటే తీసుకోదు. ఫైర్ వాల్ బ్రౌజర్ నుంచి యాక్సెస్ తీసుకుంటే తీసుకుంటుంది. ఎట్లా కావాలంటే అట్లా తీసుకుంటుంది. ఓకేనా? సో ఈ విధంగా. ఓకే, లెట్స్ కూల్. నేను దీన్ని అయితే ఆపేస్తున్నాను. యా, లెట్స్ క్లోజ్ దిస్ సెషన్. ఇప్పుడు నేను ఇక్కడ యాక్షన్ ఎలో రిమోట్ ఐపీ అడ్రస్. సో ఇక్కడ చూడండి, వెబ్ బ్రౌజర్లోకి వెళ్తాం. బాగా గమనించండి, వెబ్ బ్రౌజర్లోకి వెళ్తున్నా నేను. గోయింగ్ వెబ్ బ్రౌజర్. ఇందాక మనకి హెచ్టిటిపి ప్రోటోకాల్లో రన్ అయింది కదా. ఇప్పుడు మనం హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్లో రన్ చేసి చూద్దాం. ఓకేనా? సో 192.168.2.2 జస్ట్ హిట్ ఎంటర్. హెచ్టిటిపిలో వచ్చింది, బట్ హెచ్టిటిపిఎస్లో జస్ట్ హిట్ ఎంటర్. గో త్రూ ది వెయిట్ ఏ సెకండ్. ఓకేనా? సో ఇక్కడ మనం ఐపీ అడ్రస్ అయితే ఒకసారి తీద్దాం. 192.168.2.3 ఐపీ అడ్రస్ ఇచ్చాం. సో ప్రోటోకాల్ ఐపీ రిమోట్ వైల్డ్ మాస్క్ కార్డ్ 0.0 టీసీపీ కనెక్షన్. ఓకేనా? సో టీసీపీ బిల్డ్ చేయకుండా ఆపేయమని చెప్తున్నాం. ఇక్కడ లోకల్ పోర్ట్లు వచ్చేసరికి మనం
443 అనేది ఇచ్చేసి జస్ట్ ఇక్కడ డినై బటన్ మీద క్లిక్ చేసి నేను సేవ్ అనేది క్లిక్ చేస్తున్నా. యా సో ఒకసారి రివర్స్ రిక్వెస్ట్ అయితే నేను పంపిస్తాను. ఓకేనా. యాక్చువల్లీ ఇది ఇందాక మనం బ్లాక్ చేయాల్సింది, కానీ ఎందుకు బ్లాక్ అవ్వలేదో తెలియదు. అది నేను యాడ్ సింబల్ మీద క్లిక్ చేయబోయి సేవ్ మీద క్లిక్ చేశాను. ఒకసారి మీరు యాడ్ అయితే చేసుకొని ట్రై చేయండి. ఓకేనా. ఓకే, స్టాప్ ఏ స్మాల్ పేజ్ హలో వరల్డ్. మళ్ళీ ఇంకొక రూల్ కూడా నేను క్రియేట్ చేస్తాను. సేమ్ 80 యాడ్. ఓకే, that's cool. Save. Go to the web browser. Okay, let's go to the 192.168.2.2. Hit enter. So IP address ని కూడా మనం ఒకసారి బ్లాక్ చేద్దాం. ఓకేనా. Then I save. Let's go. Wait a second. Oops. Cool. It's not going actually. So it's not going. Check చేయండి. ఇక్కడ నేను ఏ స్మాల్ పేజ్ మీద క్లిక్ చేసా, కాపీ రైట్స్ ఇమేజ్, కానీ నాకు పేజ్ ఓపెన్ అవ్వట్లేదు చూసారా. ఓకే, లెట్స్ కూల్. నేను ఇది క్లోజ్ చేసి మళ్ళీ వెబ్ బ్రౌజర్లో రన్ చేసి చూస్తాను. బ్లాక్ అవుతుంది, చెక్ చేయండి. సాంగ్స్ మైండ్లో తిరుగుతున్నాయా? నాకే తిరుగుతున్నాయిరా, నీకేంది? నాకే సాంగ్స్ తిరుగుతున్నాయి, నీకే నా పిచ్చి. నాకు కూడా పిచ్చిగా ఇష్టం నాకు. సరే 2.2 జస్ట్ హిట్ ఎంటర్. నేను హిట్ ఎంటర్ చేశాను చూడండి. హౌ టు బైపాస్ ఫైర్ వాల్ రూల్ అవన్నీ మనం ఫర్దర్గా చూద్దాం. ఓకేనా. గో రిక్వెస్ట్ టైం డాట్ అయిపోయింది చూడండి. సో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ బ్లాక్డ్. ఓకే, ఈరోజు ఇక్కడ వరకు చాలా మనం ఎఫ్టీపీని కూడా ఎనేబుల్ చేయాలా, బ్లాక్ చేయాలా, ఇలాంటి వాటి గురించి కూడా తెలుసుకుందామా. ఇక ఈరోజు ఇక్కడ వరకు చాలా ప్రాక్టీస్ చేస్తారా. సో ఈ విధంగా మనం ఫైర్ వాల్ అనేది ఆన్ చేస్తుంటాం, ఆఫ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. ఓకే, ఏం లేదు, అక్కడ ఎఫ్టీపీ రూల్ ఇస్తే చాలు. ఓకేనా. ఫైర్ వాల్ ఎఫ్టీపీ రూల్ ఇచ్చి చూడండి. ఇక్కడ గో టు ది ఫైర్ వాల్, go to the firewall IPv4 action, deny remote IP address 192.168.2.3, yes, TCP block 0.0.0.0. So oops, give me a second time, 1 second. సో ఒకసారి చూడండి, ఇది క్యాన్సిల్ నాయిస్ పోయింది. అండ్ ఏం లేదు, ఇక్కడ లోకల్ పోర్ట్ అంటే జస్ట్ మీరు 21, మీకు కావాల్సిన 22 SSH 21 ఎఫ్టీపీ పోర్ట్ జస్ట్ ఇచ్చేసి జస్ట్ ఇక్కడ యాడ్ సింబల్ మీద క్లిక్ చేయండి. దాట్స్ ఇట్, డినై అయిపోయింది అంతే. ఎఫ్టీపీ ఏ రూల్ కావాలంటే మీరు ఆ రూల్ సర్వర్ దగ్గర నుంచి అయితే మీరు యాక్సెస్ అయితే తీసుకోవచ్చు. జస్ట్ దీంట్లోకి వెళ్ళి మీరు ఎఫ్టీపీని యాక్సెస్ చేయాలనుకున్నా కూడా అది బ్లాక్ అయితే అవుతుంది. ఓకేనా. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. రైట్, అందరికీ అర్థమైందని అయితే నేను ఈరోజు క్లాస్ అయితే అనుకుంటున్నాను. ఇంకా ఎనీబడి హ్యావ్ డౌట్స్ దెన్ ప్లీజ్ మెసేజ్ నో. ఓకేనా. చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఏది యూజ్ చేసుకున్నా కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా. రైట్, ఓకే, వెరీ గుడ్. సో నేను ఈ క్లాస్ని ఏంటంటే అప్డేట్ అయితే చేస్తాను, రికార్డింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అందరు కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 hour అయితే క్లాస్ తీసుకున్నాం.